మాట్లాడరా? నేనే మాట్లాడను. మనము కర్దభమునుల సంవాదం మాతాజీ. కరెక్ట్. అదే మనం వీళ్ళిద్దరి సంవాదం ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా ఈ చాప్టర్ లో మనం డిస్కస్ చేసుకున్నప్పుడు? ఎక్కువగానే వచ్చింది మాతాజీ. తక్కువే వస్తుంది మాతాజీ. లేదు, లాస్ట్ లో కొన్ని శ్లోకాసే, కానీ ఏంటంటే అది నెక్స్ట్ చాప్టర్ కి అంతా కూడా ఉపయోగపడుతుంది కాబట్టి దాన్ని ఆ విధంగా మనువు కర్దమ సంవాదము అని పెట్టారనమాట. సో మనకి ముందంతా కూడా చెప్పుకున్నాం కదా, ఎప్పుడైతే భగవంతుడు ఈ ఈ విదురుడు వచ్చేసి మైత్రేయిని అడగడం 1 నుంచి 5 శ్లోకాల వరకు కూడా అదైపోయిన తర్వాత ఈయన తపస్సు చేయడము, తపస్సు చేస్తే భగవంతుడు వస్తాడు, భగవంతుడు ఏ విధంగా ఉన్నాడా అనేది చూస్తాడు. చూసిన తర్వాత ఆనందంతో ఆయన భగవంతుడిని ప్రార్థిస్తాడనమాట. అంటే ఆయన పొగుడుతూ ఉంటాడనమాట, నువ్వు ఇలాగా అలాగా అనేసి, అయినా సరే నేను మెటీరియల్ కోరికలతో నీ దగ్గరికి వస్తున్నాను అనేసి, మళ్ళీ నువ్వే సృష్టి స్థితి లయ అన్నీ చేసేది నువ్వే అనేసి ఆయన గురించి అంతా కూడా ప్రార్థన చేస్తాడనమాట. చేసిన తర్వాత భగవంతుడు మళ్ళీ దానికి ప్రత్యుపకారంగా ఆన్సర్ చెప్పిన తర్వాత, నీ కోరిక నెరవేర్చడానికి ఆల్రెడీ నేను అంతా రెడీ చేసి పెట్టుంచాను, దానికి ఏంటి అంటే స్వయంభూమను అని వస్తాడు, అతను వాళ్ళ ఆవిడని తీసుకొని ఇద్దరు వస్తారు, వచ్చి వాళ్ళ అమ్మాయిని నీకు అనుకూలవతి, కరెక్ట్ గా నువ్వు ఏదైతే అనుకుంటున్నావు అదే విధంగా ఉంటుంది, తను నీకు సరిపోతుంది అని చెప్పేసి భగవంతుడు వెళ్ళిపోతాడు అనమాట. అప్పుడు ఈ నెక్స్ట్ శ్లోకాల్లో భగవంతుడు ఏంటంటే వెళ్ళిపోయిన తర్వాత స్వయంభూ మనువు వాళ్ళ ఆవిడని తీసుకొని వస్తూ ఉంటాడనమాట. ఆయన వచ్చి తర్వాత మళ్ళీ కొన్ని శ్లోకాలు ఆ బిందు సరోవరం ఎంత గొప్పగా ఉంది అని పొగుడుతూ దాని గురించి చెప్తారనమాట. అది అయిన తర్వాత ఎందుకు వచ్చారు అనేసి అడుగుతూ ఏంటంటే రాజు వచ్చాడు కాబట్టి ఆయనకి 50 నుంచి 56 శ్లోకాల వరకు మాత్రమే మనకి వీళ్ళిద్దరి సంవాదం ఉంటుంది. ఇంకా ముందు ముందంతా నెక్స్ట్ చాప్టర్ లో ఇంకా ఎక్కువ వస్తుంది అనమాట. ఇది మనం చెప్పుకుంది. సో ఇందులో మనం వచ్చేసి నిన్న 8 శ్లోకాల వరకు కూడా మనం చేసుకున్నాము. దాంట్లో 1 నుంచి 5 వరకు కూడా విదురుడు ఎవరిని అడుగుతున్నాడు? మైత్రేయుని మాతాజీ. మైత్రేయిని ఏమని అడిగారు 5 శ్లోకాల్లో? అది వాళ్ళ స్వయంభూ మనువు కర్దభముని వాళ్ళు సంతానము లేకుండా వాళ్ళు ఎట్లా వృద్ధి చేసిండ్రు ప్రజలను అన్నట్టుగా స్వయంభువ అడిగిండ్రు. మనువు యొక్క వంశం గురించి అడుగుతారనమాట. అంటే ఆయన స్వయంభువ మనువుకి 3 ఆడపిల్లలు 2 మగపిల్లలు. సో ఆ 2 మగపిల్లలు ఏ విధంగా రాజ్యాన్ని పరిపాలించారు అని, మళ్ళీ కూతుళ్ళిద్దరికి కూడా రుచి అని బ్రహ్మ కొడుకు దక్షాకిచ్చి పెళ్లి చేశారు, వాళ్ళు ఏ విధంగా వృద్ధి చెందారు అనేసి, దేవహుతి కర్దమ మునికి వాళ్ళిద్దరికి పెళ్ళయింది, వాళ్ళిద్దరూ ఏ విధంగా ఎంతమంది సంతానాన్ని కన్నారు, భగవంతుడు కూడా వచ్చున్నాడు కదా ఆయన గురించి చెప్పండి అని చెప్పేసి అడిగారనమాట. అవి 5 శ్లోకాల్లో వీటి గురించి అనమాట. తర్వాత 6 నుంచి మనకి 12 శ్లోకాల వరకు కూడా ఈయన ఎప్పుడైతే ఎవరు చెప్తారు ప్రజల్ని వృద్ధి చేయమని చెప్పి, ప్రజాభివృద్ధి చేయమని ఎవరు చెప్తారు? బ్రహ్మదేవుడు చెప్తాడు. సో బ్రహ్మ చెప్పిన దాన్ని వెంటనే తూచా తప్పకుండా పెళ్లి చేసుకున్నాడా? ఏం చేశాడు ఆయన? ఎన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడు? 10 years 10 years కాదు మాతాజీ, 10,000 సంవత్సరాలు. 10,000 years తపస్సు చేస్తాడనమాట. ఏ విధమైన తపస్సు చేస్తాడు? ఆయన అష్టాంగ యోగం చేశాడా? ఏం చేశాడు? ధ్యానం చేస్తూ మనకి నెక్స్ట్ భక్తి యోగం కూడా చేస్తాడు. భక్తి యోగం కూడా చేస్తాడు. అర్చన చేశాడు అని చెప్పుకున్నాం కదా ప్రపన్న అనేసి. ప్రపన్న వలన ఆయన అర్చన ద్వారం భక్తి యోగం ద్వారా అర్చన చేస్తూ ధ్యానం చేసి 10,000 సంవత్సరాలు భగవంతుడికి ప్రసన్నం చేసుకున్నాడు అనమాట. సో ఆ ప్రసన్నంతో ఏమైంది? భగవంతుడు ప్రసన్నమయ్యాడు అని ఎలా తెలిసింది మనకి? అతను పూర్ణత్వం పొందాడు మాతాజీ. అది ఎలాగని తెలిసింది మనకి? భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. ఎస్ మాతాజీ, భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు అనమాట. సో మనకి మనకి ఇక్కడ అంతా కూడా చెప్పడం 8వ శ్లోకాలో ఏం చెప్పాము? ఈయన భక్తి యోగం చేశాడు, ఇదంతా మనం చెప్పుకున్నాము. అయితే మనం ఇప్పుడు ఈ కలియుగానికి మనం ఏం చెయ్యాలి? ఈ ధ్యాన యోగం చేద్దామా? 10,000 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఉందిలే, ఈ 100 సంవత్సరాలు ధ్యానం చేస్తా కూర్చుందామా మనము?
అవదు మాతాజీ, అందుకనే మనం నామ సంకీర్తనమే చెయ్యాలి. నామ సంకీర్తన కలియుగానికి నామ సంకీర్తన నామ దాని సంకీర్తన. ద్వారా. ఎందుకంటే మన ధ్యాన యోగంలో కూర్చుందాము అంటే అర్జునుడు అంతవాడు 5,000 సంవత్సరాల క్రితమే ఏం చెప్పాడు? ఇది చాలా కష్టతరమైనది, నా వల్ల కాదు అనేసి. అర్జునుడు అంతటి విలుకారుడే, అంతా అతనే చెబితే మన పరిస్థితి ఏంటి? కొంతసేపు కూర్చోలేము, కొంతసేపు ఏమీ చేయలేము. అలాంటిది ధ్యానం అనేది మనకు అవ్వదు. మనం చేయాల్సింది ఏంటి అంటే నామ సంకీర్తన, భక్తి సాధన చేసుకుంటూ మనం వెళ్తే ఒక రోజు మనం కూడా ఆ స్టేజ్కి వెళ్తాము అనేది మనకి ప్రభుపాదులు వారు చెప్పారనమాట. మెయిన్ గా మనం తెలుసుకోవాల్సింది. ఇంకోటి వచ్చేసి 8వ శ్లోకాలో భగవంతుడు మొదమందాడు అనేసి ఎలా తెలిసింది అంటే ఆయనకి దర్శనమిచ్చాడు అనమాట. ఎలాంటి దర్శనమిచ్చాడు? ఏదో ఎవరు మన కర్దమముని ఏదో ఊహించుకుంటే ఆ రకమైన దర్శనమిచ్చాడా? ఎలాంటి దర్శనమిచ్చాడు? వేదముల్లో ఎలా చెప్పారో అలా. వేదాలలో ఎలా చెప్పారో అది అన్నమాట. సేను ప్రభుపాదులు వారు చాలా సార్లు, ఇప్పుడే కదా మీకు మళ్ళీ 11th 12th శ్లోకాల్లో కూడా వస్తూ ఉంటుందన్నమాట. భగవంతుడు యాజ్ ఇట్ ఈజ్ అంటే యథాతథంగా ఆయన ఎలా ఉంటాడో అలాంటి రూపాన్ని ఇచ్చారు అనేసి. అది ఇమాజిన్ అంటే మనం ఏదో ఊహించుకునే రూపాన్ని ఇవ్వలేదు అని చెప్పడానికి ఎందుకు ఇన్నిసార్లు ప్రభుపాదులు వారు చెప్తున్నారంటారు ఇది పదే పదే? ఆయన సాకారుడు నొక్కి నొక్కి చెప్పడానికి. సాకారుడని నొక్కి నొక్కి చెప్పడానికి. ఇంకోటి ఏంటి అంటే మెయిన్ గా చాలా మందికి ఒక ఒపీనియన్ ఉంటుందన్నమాట. ఎట్లా అంటే ఈ వీళ్ళు ఉంటారు కదా, నిరాకారవాదులు, మాయావాదులు, వీళ్ళంతా ఉంటారు కదా. వీళ్ళు ఏం చేస్తారు అంటే ఏదో ఒక దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి కదా వాళ్ళు. సో ఫస్ట్ ఏం చేస్తారు అంటే ఏదో ఒక రూపాన్ని ఊహించుకుంటారు అనమాట. ఊహించుకొని దాన్ని మైండ్ లో పెట్టుకుంటారు. దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళు చేస్తూ ఉంటారన్నమాట. చేసిన తర్వాత వాళ్ళకి కొన్ని రోజులకి దాని మీద ఒక అంటే ఇది కానీ, లేకపోతే ఏమంటే ప్రభుపాదుల వారు ఎక్కువగా ఏం చెప్తారంటే ఇంకా 5 రకాలు మనం చెప్తాం కదా, ఒక దేవతలు 5 అన్నాను. విష్ణువు, సూర్యుడు, దుర్గాదేవి, గణేష, ఇలా మనం 5గురు పేర్లు చెప్తూ ఉంటాం కదా. ఆ 5గురులో ఎవరో ఒకరిని కానీ పెట్టుకొని వాళ్ళు మెడిటేషన్ అనేది, ధ్యానం అనేది స్టార్ట్ చేస్తారనమాట. అలా స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని రోజులకి ఏంటి అంటే వాళ్ళకి ఆ బ్రహ్మభూత స్టేజ్ అనేది, అంటే ఒక భగవంతుడు ఆ పరమాత్మ లాగా లైట్ ఫామ్ తోటి అది వాళ్ళకి కనిపిస్తుంది. అంటే వాళ్ళు ఏమనుకుంటారు అంటే మనము ఏ విధంగా ఊహించుకుంటున్నామో అదే విధంగా భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు. దాని ద్వారా మనం ఇంకా ఒక రూపం అక్కర్లేదు ఇక భగవంతుడికి. అప్పుడు దాకా కావాలి కాబట్టి ఒక ఇమాజినరీగా ఒకటి ఊహించుకొని అది పెట్టుకున్నాము. దాని తర్వాత ఇంక దాన్ని ఊహించుకోకర్లేదు. ఇప్పుడు చూడండి మనం ఏం చేస్తూ ఉంటాము, దానికి ఎగ్జాంపుల్ ప్రభుపాదులు వారు ఏం చెప్తారు అంటే ఒక కుండ ఉంది అనుకోండి, కుండలో నీళ్లు నిండా లేవనుకోండి, అప్పుడు ఏం చేస్తూ ఉంటుంది? రకరకాల సౌండ్లు, రకరకాలుగా శబ్దాలు చేస్తూ ఉంటుంది కదా. కానీ ఎప్పుడైతే అది నిండుగా నీళ్లు ఉంటుందో ఏదైనా సౌండ్ వస్తుందా ఇంకా దానికి? రాదు కదా, నిండుగా నీళ్లు ఉన్నాయి కాబట్టి. సో వీళ్ళు చేసేది కూడా అంతే అన్నమాట. అప్పటి వరకు వాళ్ళు ఏం చేస్తారు అంటే ఏదో ఒక రూపాన్ని పెట్టుకొని, నీళ్ల బదులు ఏదో ఒక రూపాన్ని పెట్టుకొని ఊహించుకుంటూ ఉంటారనమాట. అది అంతా అయిపోయి వాళ్ళు ధ్యానంలోకి నిండా మునిగిన తర్వాత ఇప్పుడు మేము చాలా రియలైజ్ అయిపోయాం, ఇక భగవంతుడు లేడు, మేము కూడా భగవంతుడిమే అనేస్తారనమాట. అది కాన్సెప్ట్ వాళ్ళది. అందుకనే ప్రభుపాదుల వారు అది కరెక్ట్ కాదు మాయావాదులు చెప్పేది, ఏదో ఒక దాన్ని ఊహించుకోవడం, అదే భగవంతుడు అనుకోవడం, ఆ తర్వాత మనం కూడా భగవంతులు అనుకోవడం, ఇదంతా కూడా ట్రాష్. ఇది చెప్పడానికి ఎన్నిసార్లు ప్రభుపాదుల వారు మనకి చెప్పుకుంటూ వస్తూ ఉన్నారనమాట. ఓకే, ఎందుకంటారు భగవంతుడు కొంతమందికి దర్శనమిస్తాడు, కొంతమందికి దర్శనమియ్యడు? ఏంటంటారు రీజన్? భక్తి ఎలా చేశారో దాన్ని బట్టి కదా బ్రహ్మ మాతాజీ. అంటే శుద్ధ భక్తులు భక్తి చేస్తే భక్తులకైతేనే సంపూర్ణంగా విశ్వాసం చేస్తే అప్పుడు దర్శనం ఇస్తాడు మాతాజీ. అవును. సో మెయిన్ యోగ మాయ సమావృత నాహం ప్రకాశ యోగస్య అని ఉంది కదా మనకి శ్లోక. ఆ మాయ అది అనేది ఉంటుంది మధ్యలో, మనకి ఆ పొర విడిపోతే తప్ప మనకి భగవంతుడి దర్శనం అనేది అవ్వదు. అప్పటి వరకు కూడా ఇలాగే మనము ఉంటామన్నమాట. ఇంకా మనకి ముందు ముందు శ్లోకాల్లో పతాంజలి దాని గురించి చెప్తారు, అది కూడా మనం చూద్దాం. ఓకే, అన్ని రకాల మాయావాదుల గురించి అయిపోయింది. నెక్స్ట్ ఇంకో శ్లోకాల్లో మనకి పతాంజలి వాళ్ళ గురించి చెప్తారనమాట. దాంట్లో ఏంటి ప్రాబ్లము అనేది మనం చూద్దాం ముందు ముందు. సో ఇక్కడ మనకి 9 నుంచి మనకి 11 శ్లోకాలు కూడా కర్దమ ముని ఏ విధంగా భగవంతుడిని చూశాడు, ఆయన ఏ విధంగా ఉన్నారు అనేది, దీన్ని బట్టి కూడా మనకి ఏమర్థమవుతుంది? మీరు ఇందా చెప్పినట్టు భగవంతుడికి రూపం ఉందని, అది వేదాల్లో చెప్పబడిన ఒక నిర్దిష్ట రూపం అని, ఏది పడితే అది మనం ఊహించుకుంటే వచ్చేది కాదు అనేది మనకి 3 శ్లోకాల ద్వారా తెలుస్తుంది అన్నమాట.
సతం విరజమర్కాభం పద్మోత్పలస్రజం స్నిగ్ధ నీలాలకవ్రాత వక్త్రాబ్జం విరజోంబరం. చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చదవండి సన్యాసి. హరే సతం విరజమర్కాభం సితపద్మోత్పలం సృజం స్నిగ్ధ నీలాలకవ్రాత రక్తాబ్జం విరజోంబరం. సూర్యుని వలె తేజోమయము తెల్లని పద్మములు మరియు చెంగల్వ మాలలచే విరాజితమునైన నిత్య రూపమునందు నిర్మలుడగు భగవానుని కర్దమముని గాంచెను. దేవదేవుడు నిర్మలమగు పీతవస్త్రమును ధరించి ఉండెను. అతని ముఖ పద్మముపై దట్టమగు నల్లని ముంగురులు జాలువారి ఉండెను. హరే కృష్ణ మాత. హరే కృష్ణ. సో మనకి భగవంతుడు ఎలా ఉన్నాడు అని, సూర్యోని వలె తేజోమయము. ఎందుకంటారు ఎప్పుడు మనం సూర్యుడితో పోలుస్తూ ఉంటాం, వెనకాల తేజంగా ఉంటుంది, కాంతి ఉంటుంది, బ్రహ్మజ్యోతిని ఎందుకంటారు? తేజంలో ఆయనే ఎక్కువ ఉంటారు కాబట్టి ఆయన తేజాన్ని మనం మన చూసే కంటికి కనిపించేది ఆయనే కాబట్టి మాతాజీ. మన కంటికి కనిపించేది ఆయనే. ఓకే, ఇప్పుడు నేను ఒక చిన్న బల్బు పెట్టాను అనుకోండి, బల్బు పెడితే అది చీకటిని పారద్రోలుతుందా? లేదు. కరెంట్ ఓన్లీ ఆ రూమ్ వరకు వస్తుందేమో అంతే. కానీ ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తాడో ఏమవుతుంది? మొత్తం అంతా ప్రపంచం అంతా చీకటి అంతా వెలుగుతుంది. కూడా మటుమాయమైపోతుంది, అది ప్రపంచం అంతా వస్తుంది. సో అలాగా ఎందుకు మనం ఎప్పుడు సూర్యుని వలె తేజోమయము అంటే, ఎప్పుడైతే మనం ఆ భగవంతుడిని పట్టుకుంటామో ఆయనతోటి మనకంతా తేటతెల్లం అయిపోతుంది అనమాట. సో అందుకని ఎక్కువగా దాన్ని సూర్యునితో, అది కాక మీరందరూ చెప్పినట్టు ఆ సూర్యుడు అనేది ఎంతో కాంతివంతంగా ఉంటుంది కాబట్టి మనం చూసిన వాటిలో అన్నిటికన్నా ఎక్కువ కాంతివంతం అది, కాబట్టి దాంతో పోల్చి చెబితే అర్థమవుతుందని. కానీ యాక్చువల్ గా చూసామంటే అది ఎంత తేజవంతమైంది అని చెప్పాము అంటే ఎన్నో సూర్యుళ్ళు కలిస్తే వచ్చే అంతకన్నా ఎక్కువ ఉంటుంది. మనం ఆల్రెడీ మనకి బ్రహ్మ సంహితాలో వస్తూ ఉంటుంది అనమాట. సో అది నెక్స్ట్ ఆయన తెల్లని పద్మములు మరియు చెంగల్వ మాలచే విరాజితమైన, అంటే మామూలుగా మనకి ఏమంటారు వైజయంతి మాల అని చెప్తూ ఉంటారు కదా, ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే తెల్ల కలువలతో చేసిన మాలను చెంగల్వ పూలతో కట్టింది అలాంటిదైనా మాల వేసుకొని ఉన్నాడనమాట. నిత్య రూపమునందు నిర్మలుడగు భగవానుని, ఆయన రూపం ఎప్పుడు నిత్యంగా ఉంటుంది, చక్కగా ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైనా చూడండి, మనం ఏదన్నా మనకి కోపంగా చిరాగ్గా ఉన్నాం అనుకోండి, వెళ్ళి మన ఆల్టర్ దగ్గర ఒక ఫోటో కానీ లేకపోతే లడ్డు గోపాల్ని కానీ చూసామనుకోండి, ఒక రకమైన స్మైల్ వస్తుందా రాదా? మనకి ఆ ఫేస్ ని చూసిన వెంటనే ఒక రకంగా సాఫ్ట్ అయిపోతాం అనమాట. అందుకే అంత నిర్మలంగా అంత హాయిగా నవ్వుతూ మందహాసంతో ఉంటున్నాం. అలాంటి భగవంతుడిని కర్దమ్ముని చూశాడనమాట. సో ఇది సేమ్ గా మనం అన్ని చోట్ల విన్నామా లేదా? సూర్య తేజోమయము అనేసి ఆయన వైజయంతి మాల వేసుకొని ఉంటాడు, ఇవన్నీ కూడా మనము ఎప్పుడు నిర్మలంగా ఉంటాడు, ఇవన్నీ కూడా మనము వినిందే అనమాట. నెక్స్ట్ ఇంకా ఎలాంటి బట్టలు ధరించున్నాడు అంటే పీత వస్త్రం, పీతాంబరధారి అని మనం ఎప్పుడు చెప్తూనే ఉంటాం కదా, ఆయన పీత వస్త్రాన్ని ధరించున్నాడు. ఇంకా అతని పైన ఈ ముఖం మీద ఎలా అంటే ఆ ముఖం కూడా ఎలా ఉంది, పద్మం లాగా, ఎప్పుడు లోటస్. అంటే లోటస్ ని ఎందుకు పోలిస్తారంటారు? మనం చాలా సార్లు చెప్పుకున్నాం, ఎవరికైనా గుర్తుందా? ఎందుకు ఆయన ముఖాన్ని కానీ కాల్ని కానీ అన్నిటిని పద్మంతో పోలిస్తూ ఉంటాం మనం? నేత్రాలు కూడా అట్లనే పోలిస్తారు. అవును, ఎందుకంటారు? ఎందుకంటే బ్రహ్మ అందులో పద్మంలకించే వచ్చింది కదా మాతాజీ, అందుకేమో. అవునా? సరే, ఇది మాతాజీ. హోంవర్క్ మాతాజీ మీ అందరికి, ఎందుకని మనం చాలా సార్లు చెప్పుకొని ఉన్నాము. ఓకే, ఆలోచించండి, లేకపోతే చెప్తాను నేను తర్వాత. ఓకే, ఇంకా అంతకంటే అందమైనది లేదని అనుకుంటాను. కరెక్ట్. అంటే మనం చూసిన వాటిల్లో అందంగా ఉండేది అది, అలాంటిది ఎన్నో కలిపితే వచ్చే అందం అంత ఉంటుంది అనమాట భగవంతుడిది. ఇంకోటి, కమలం ఎక్కడ పుడుతుంది? పద్మము బురదలో పుడుతుంది, కానీ దాని వాల్యూ ఎంత? బురదలో పుట్టినా కూడా చాలా. చాలా. సేమ్ భగవంతుడు ఎక్కడ పుట్టి ఏ రూపంలో ఎలా వచ్చినా ఆయన విలువ అనేది తగ్గనే తగ్గదు, అది చెప్పడానికి కూడా అనమాట. ఓకే, నా చేతే చెప్పించేశారు ఇవాళ. ఓకే ఓకే. ఆయన నల్లని ముంగుర్లు చూడండి మనకి, అదే ఎప్పుడు మన భగవంతుడికి మనం అలంకరణ చేస్తూ ఉంటారు. ఈ అలంకరణ ఇదంతా కూడా ఎలా పడితే అలా చెయ్యరు మాతాజీ. మనకి ఎప్పుడూ కూడా ఏ విధంగా అయితే మనకి వేదాల్లో వాటిల్లో చెప్పబడిందో దాని ప్రకారమే. ఎప్పుడు చూడండి భగవంతుడికి ఇక్కడ దాకా జుట్టు రింగులు తిరుగుంటుంది, దట్టంగా లావుగా ఉంటుంది, ఎక్కడైనా బాల్డ్ హెయిర్ లాగా పెట్టడం అట్లా కానీ అన్న చూసామా? మనం చూడలేదు. ఎందుకు అంటే
ఎప్పుడు భగవంతుడిని. సో ఒక లెక్చర్ లో విన్నా అనమాట, మనం ఈ దట్టంగా ఉండే జుట్టు రావడం కోసం మనం ఎన్ని కష్టాలు పడుతూ ఉంటాం, భగవంతుడికి ఎప్పుడు దట్టంగానే రింగులు తిరిగి నల్లగానే ఉంటుంది, కలర్ ఎప్పుడు మారదు భగవంతుడిది అనేసి. సో ఆ విధంగా అంత అందంగా భగవంతుడు ఉన్నాడు, అలాంటి రూపాన్ని చూశారనమాట. సో రెండో దాంట్లో ఇంకా ఏమంటుందో చూద్దాం. కిరీటినం కుండలినం శంఖచక్ర గదాధరం శ్వేతోత్పల క్రీడనకం మనస్పర్శస్మితే క్షణం. చదవండి మాకు. హరే కృష్ణ. స్వర్ణమాత హరే చదవండి. కృష్ణ. కిరీటనం కుండలినం శంకర చక్ర గదాధరం శ్వేతోత్పల క్రీడనకం శ్వేతోత్పల మాతాజీ. శ్వేతోత్పల పల పల సారీ శ్వేతోత్పల క్రీడనకం మనఃస్పర్శస్మితే క్షణం. మనస్పర్శస్మితే క్షణం. మనస్పర్శస్మితే క్షణం. కిరీటం కుండలములచే అలంకృతుడై శంఖము చక్రము గదలను తన 3 హస్తములందు శ్వేతోతల్పములను తన 4వ హస్తమునందు అతడు ధరించి ఉండెను. యవ్వాని చూపు భక్తుల హృదయములను మోహింపజేయును. ఆ దేవదేవుడు దరహాసముతో గాంచుచుండెను. హరే కృష్ణ. సో ఇక్కడ ఎలా ఉన్నాడు, ఆయన కిరీటలాలు కుండలాలు మనము శంఖ చక్ర గదాధర ఇవన్నీ కూడా పెట్టుకున్నాడు అనమాట. 3 చేతుల్లో శంఖ చక్ర గద అని చెప్పారు. 4వ చేతిలో ఏముందని చెప్పారు? పద్మం మాతాజీ. పద్మమా? ఇక్కడ తెల్లని పద్మం అని పద్మం. చెప్పారా? యాక్చువల్ గా తెల్లని ఏంటంటే ఉత్పలము అంటే పద్మము కాదు మాతాజీ, యాక్చువల్ గా లిల్లీ అంటారు చూడారు, లిల్లీ పువ్వు, వాటర్ లిల్లీ అన్నమాట. యాక్చువల్ గా దాన్ని అంటే ఒక్కొక్కసారి అది మనం ఎప్పుడు పద్మమే పట్టుకోవాలని లేదు, పింక్ కలర్ దే పట్టుకోవాలని లేదు. సో మనం ఇక్కడ రెండుగా కూడా తీసుకోవచ్చు, లిల్లీ పువ్వు కింద అయినా తీసుకోవచ్చు, లేదా వాటర్ తెల్లని పద్మాన్ని అయినా మనం చెప్పుకోవచ్చు అనమాట. అయితే దాన్ని ఎలా పట్టుకొని ఉన్నాడు ఏంటి మాతాజీ? ఎప్పుడు పింక్ దే కనిపిస్తుంది మాతాజీ. అలా ఏం లేదు మాతాజీ, అదే మనం ఊహించుకుంటూ ఉంటాము. సో ఒక్కొక్కసారి ఒక్కొక్కటి పట్టుకుంటూ ఉంటారు అనమాట. అది ఓకే. అదేను అది ఇంకా ఎలా ఉంది, క్రీడనకం ఆడుతూ ఉన్నట్టుగా అనమాట. ఇలాగా దాన్ని మనం ఇలా ఊపుతూ ఉంటాం చూడండి, ఎప్పుడైనా మనం పైట చెంగు పట్టుకుని ఇలా తిప్పుతూ ఉంటే వయ్యారంగా ఎంత అందంగా ఉంటాం, అలాగా 3 చేతులు ఇలా ఉన్నాయి, 4వది మాత్రం ఆడడానికి రెడీగా ఉన్నట్టు ఊపుతూ ఉన్నాడు అనమాట. సో ఆ విధంగా ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్తూ ఉన్నారంటే, భగవంతుడి యొక్క చూపు ఎలా ఉంది అంటే, భగవంతుడి నవ్వు కానీ చూపు కానీ పడితే మనం అందరమే మోహింపులం అయిపోతాం అన్నమాట. మన భక్తుల హృదయాలను మోహింపచేయును. అది స్మరస్మి తీక్షణం. ఆయన యొక్క చూపు కానీ ఆయన యొక్క దరహాసం కానీ చూసిన వెంటనే ఏమైపోతుంది, మనకి మనం అట్రాక్ట్ అయిపోతాం ఆటోమేటిక్ గా, అంతేనా లేదా? మనం ఎన్నంటనే మోహంలోకి పడిపోతాము. సో అందుకనే ఎవరు రతిదేవుడు అంటున్నాను, కామ అదే పేరేంటి, రతి మన్మధులే మాతాజీ. రతి మన్మధుడు మాతాజీ. రతి మన్మధు ఎన్ని పేర్లు వచ్చాయి చూడండి. మన్మధుడు కూడా భగవంతుడిని మార్చాలి అని చూశాడు. ఆయన సంభవం అయ్యింది ఆయనకి? అవ్వలేదు. అదే ఎందుకంటే ఆయనే అందరినీ మోహింపజేస్తాడు. మన్మధుడు లాంటి వాడు వచ్చి బాణం వదిలినా కూడా ఉపయోగమే లేదనమాట. సో అందుకని ఆయన మదన మోహనుడు అని కూడా మనం చెప్తూ ఉంటాం అనమాట. అందుకని ఎప్పుడు భగవంతుడి నవ్వు ఎలా ఉంటుంది, దరహాసంతో ఉంటుంది. ఆ నవ్వు కానీ ఆ కళ్ళు కానీ ఒక్కసారి మనమే అలా చూసాము అంటే మోహంలోకి గురవుతాము అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అనమాట. అందుకే కదా చూడండి, ఎక్కువ మంది కృష్ణుడి ఫోటోకి అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. ఎందుకు అంటే దీనివల్లనే అనమాట. మెయిన్ 11th విన్యస్త చరణాంభోజం అసందేశే గరుత్మతః దృష్ట్వా కేవ స్థితం వక్షః శ్రియం కౌస్తుభకంధరం. హరే కృష్ణ మాతాజీ. చదవండి చదవనా? చదవండి. విన్యస్త చరణాంభోజామం సదేశే గరుత్మతః. మాతాజీ భోజం మాతాజీ అంశదేశే. అదే ఆగాను, అందుకే ఆగిపోయింది. విన్యస్త చరణాంభోజం హంసదేశే గరుత్మతః దృష్ట్వా ఖేవ స్థితం అక్షశ్రియం కౌస్తుభ కందరం. అక్షస్థలమున సువర్ణమయ రేఖను కలిగి ఉండి
ప్రసిద్ధమగు కౌస్తుభమణి మెడలో వేలాడుచుండా ఆ దేవదేవుడు తన పాదపద్మములను గరుడుని భుజములపై నుంచి ఆకాశ మధ్యమున నిలిచెను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో ఆయనకి మనం ఎప్పుడు చెప్పుకున్నట్టే కౌస్తుభం ఉంది, మళ్ళీ కౌస్తుభం మళ్ళీ హారంలో పచ్చదం చెప్పుకుంటాం కదా అది. మళ్ళీ సువర్ణమయ రేఖ అంటే ఏంటిది వక్షస్థలంలో? లక్ష్మీదేవి. ఏమంటారు దాన్ని? కౌస్తుభమా? మాతాజీ మాతాజీ శ్రీవత్స కౌస్తుభం. శ్రీవత్స, ఎస్. మాతాజీ శ్లోక కూడా చదివారు మీరు. కౌస్తుభం. కౌస్తుభం మనము ఎప్పుడు గ్రీన్ కలర్ లో పెద్దది మణి లాగా ఉంటుంది, అది చెప్పుకుంటాం కదా మాతాజీ కౌస్తుభం. మళ్ళీ మనకి ఈ శ్రీవత్స మార్క్ అనేది ఉంటుంది కదా, అది తెల్లగా ఉంటుంది. యాక్చువల్ గా సువర్ణమయ అని రాశారు కానీ ఇక్కడ అది తెల్లది ఇంతలా పొడలాగా ఉంటుంది అనమాట భగవంతుడికి. సో అది ఎప్పుడు వక్షస్థలంలో ఉంటుంది. శ్రీవత్స కౌస్తుభమణి. ఓకే, నెక్స్ట్ వేలాడుచుండ ఆ దేవదేవుడు తన పాద పద్మములను గరుడని భుజములపై నుంచి ఆకాశ మధ్యమును నిలిచెను. ఎందుకంటారు ఇది? గరుడు భుజాలపై నుంచాడు ఆయన, ఎందుకంటారు? ఎప్పుడైనా దేవతలు గాని భగవంతుడు గాని కిందికి వచ్చాడు అంటే పాదాన్ని మోపుతారా భూమి మీద? లేదు, గరుడ వాహనం ఉంటది కదా మాతాజీ. గరుడు వాహనం ఉంటుంది మాతాజీ, కానీ ఏంటంటే దేవతలు కానీ భగవంతుడు కానీ వచ్చాడు అంటే భూమి మీద పాదం మోపరు అనమాట. అంటే ఆయన కృష్ణుడిగా వచ్చినప్పుడు అది వేరే విషయము. ఎవరికైనా ఇలా దర్శనం ఇవ్వడానికి వచ్చినప్పుడు భూమికి వాళ్ళకి మధ్యలో కొంచెం గ్యాప్ ఉంటుంది అనమాట. మీ అందరికీ గుర్తుందో లేదో, నేను కుంతి స్తుతి చెప్పినప్పుడు ఒక కథ చెప్పాను మీ అందరికి. ఒక అతన్ని దొంగ కొడుకుంటాడు అనమాట. సింపుల్ గా చెప్తున్నాను, పెద్దగా చెప్పట్లేదు. దొంగ కొడుకుంటాడు. ఆ కొడుకు ఏంటి అంటే వాళ్ళ నాన్న వెళ్తూ చెప్తాడు, ఒకవేళ నువ్వు పట్టుబడినప్పటికీ కూడా నేను దొంగతనం చేశాను అని ఒప్పుకోకు, నాకు తెలియదు అనే చెప్పు అని చెప్తాడు అనమాట. సరే అనుకోకుండా అతను దొంగతనానికి వెళ్తాడు. వాళ్ళ నాన్న లేనప్పుడు వాళ్ళు వచ్చి పట్టుకుంటారు ఇతన్ని. పట్టుకుంటే అతను ఏంటంటే ఆ పట్టుకునే టైంలో ఒక కాలికి ముళ్ళు గుచ్చుకుంటుంది. ఆ ముళ్ళు తీసుకుంటూ ఉన్నప్పుడు ఒక సత్సంగం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఆ సత్సంగంలో వింటాడనమాట, దేవతలు ఎప్పుడైనా కానీ వచ్చారు అంటే వాళ్ళు భూమి మీద పాదాన్ని ఆనించరు అని చెప్పేసి చెప్తారనమాట. అది గుర్తుంటుంది అతనికి. సో వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎన్ని విధాలుగా చేసినా ఇతను ఒప్పుకోడు అనమాట. వాళ్ళ నాన్న చెప్పింది గుర్తుంటుంది కదా, అది అస్సలు ఒప్పుకోడు. అయితే ఒక రోజు ఏమంటాడు అంటే వాళ్ళ దాంట్లో ఉండే అతను, నేను ఒక ఐడియా తోటి వెళ్తాను, నేను ఏ విధంగా అయినా సరే నిజం చెప్పిస్తాను చూడండి అని చెప్పేసి. అదేంటంటే నేను మీ దేవతని, నేను మీ నాన్న వాళ్ళు కూడా నాకే పూజలు చేస్తూ ఉంటారు, నేను గనక నీకు సాయం చేస్తాను, నువ్వు నిజం ఒప్పుకున్నావు అనుకో అని చెప్పేసి అతను ఆల్మోస్ట్ ఇంకా కన్విన్స్ అయిపోతాడు అనమాట. ఓ ఇంకా దేవతే వచ్చినప్పుడు ఇంకా ఏముంది అనుకొని జస్ట్ కాళ్ళ కిందకి చూస్తాడు. చూస్తే నీట్గా కాళ్ళు ఆనుకొని ఉంటాయి అనమాట. వెంటనే గుర్తొస్తుంది ఆ విన్నది, ఓ నువ్వు దేవతవు కాదు నాటనా అని చెప్పేసి. కాదు కాదు నేను అసలు దొంగతనమే చేయలేదు, నాకు తెలియదు అని చెప్పేస్తాడు అనమాట. సో ఇతను వెళ్ళి చెప్తాడు, ఇతను దొంగతనం చేయలేదు, ఎందుకంటే ఇలా దేవతగా ఫామ్ అయిపోయి వెళ్ళినప్పటికీ కూడా అతను ఒప్పుకోలేదు అంటే అతన్ని ఇంక విడిపించవచ్చు అని చెప్తారనమాట. అంటే ఒక సత్సంగం యొక్క గొప్పతనము చెప్తారు ఇక్కడ. ఆ ఒక్కరోజు ఆ ఒక్క మొక్క విన్నందువలన అతనికి ఎంత లాభం కలిగింది అనేది. ఇంకోటి ఏంటంటే దేవతలు ఇలా ఆనరు అనే దానికి కూడా మనం ఈ స్టోరీ చెప్పుకోవచ్చు అనమాట. అది ఓకే. సో ఏంటంటే ఎప్పుడు వాళ్ళు కొంచెం ఆకాశంలో ఎగురుతున్నట్టుగానే ఉంటారు. మనం ఎప్పుడు ఫొటోస్ చూసినా ఎక్కడ చూసినా ఎలా ఉంటారు దేవతలు? అట్లాగే ఉంటారు, పైన ఆకాశం నుంచి వేస్తూ ఉంటారు కదా, అదనమాట. ఒకవేళ కిందకు వచ్చినా కూడా భూమి మీద ఆనించరు అని చెప్పేసి చెప్తూ ఉంటారు అనమాట. సో ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే సేమ్ ఇందాక మనం ఏమైతే చెప్పుకున్నామో భగవంతుడు అది యథాతథంగా ఎక్కడైతే మనకి ప్రామాణికంగా ఉందో వేదాల్లో అదే రకమైన వర్ణన మనకి దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా చూపించాడు తప్ప ఏదైతే నిరాకారవాదులు అనుకుంటారో వాళ్ళలాగా మాత్రం కాదు. అదేను భగవంతుడు ఏ విధంగా ఏ రూపంలో ఎలా వచ్చినా ఆయన అలంకరణ కానీ ఆయన దేహం కానీ భౌతికమైనదా కానే కాదు. ఇప్పుడు వైజయంతి మాల ఉందనుకోండి, అది ఎప్పటికీ వాడిపోదంట, ఎప్పుడు అలాగే ఉంటుందంట. ఓకే, అలాగా ఆయన అలంకరణ చూసిన రింగుల్ రింగుల్ జుట్టు అది ఎప్పటికీ నల్లంగా దట్టంగా ఉండడం కానీ, ఆ చిరుమంద హాసం ఎప్పుడు ఉండడం కానీ, ఆ కళ్ళు మనకి ఎలాగ మనము కమలాలతో పోలుస్తూ ఎలా ఉంటుంది, ఇవన్నీ భగవంతుడి యొక్క శరీరం కూడా ఎప్పుడు భౌతికం అనేదే కాదు, దివ్యము అనేది మనకి ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తూ ఉన్నారనమాట. ఏంటంటే ఈ శంకరాచార్యులు వీళ్ళంతా కూడా
ఫస్ట్ చెప్పినప్పటికీ కూడా భగవంతుడు వీళ్ళు శంకరాచార్యులు ఎవరు? అద్వైతులా ద్వైతులా? అద్వైతం. అద్వైతం అంటే భగవంతుడు మనము ఒక్కటే అని చెప్పేదన్నమాట. అలాగా ఎప్పుడైతే ఆ శంకరాచార్యులు వాళ్ళు కూడా ఏం చెప్పారు, లాస్ట్ లో ఏం చెప్పారు, ఆయన ఏం రాశారు? భజ గోవిందం భజ గోవిందం. చివరికి ఆయన కూడా లేదు నిరాకారవాదం కాదు అని చెప్పినప్పటికీ కూడా వాళ్ళందరూ ఫాలోవర్స్ లేదు మనం అద్వైతులమి, భగవంతుడికి ఒక రూపము లేదు అనేదే వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. సో అందుకొని ఇక్కడ ప్రభుపాదుల వారు భగవంతుడి అన్నీ కూడాను భౌతిక శక్తితో కాదు, అవి మనకి వేదాల్లో చెప్పినట్టు అది దివ్యమైనవి అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో దానికి ఏం చెయ్యాలి? ఇప్పుడు మనం భగవంతుడిని చూడాలి అంటే ఏం చెయ్యాలి? మనం ఏం చేయాలంటారు? మనం ధ్యానం భగవంతుని చేయాలి మాతాజీ. ధ్యానం చేయాలి మనం. అది ఇప్పుడు తపస్సు కర్దమ మునిలాగా మనం 10,000 సంవత్సరాలు చెయ్యలేకపోయినప్పటికీ కూడా మనము మామూలుగా మనం ఎప్పుడు ఈ సాధక భక్తిలో మనము ఒక గురువు చెప్పింది ఏదైతే ఉంటుందో అది విని మనం తూచా తప్పకుండా ఫాలో అవుతూ ఉంటే ఒక రోజు ఏదో ఒక రోజుకి మనం కూడా భగవంతుడిని చూడగలుగుతాము అన్నమాట. అది చెప్తూ ఉన్నారు. ఇంకోటి మనం ఇందా చెప్పుకున్నాం కదా, ఊహాత్మ రూపంతో మాత్రం కానే కాదు. ఏదైతే వీళ్ళందరూ మాయావాదులు చెప్తారో ఏదో ఒక ఊహాత్మక రూపంతో ఉంటుంది, అదే మనకి కనిపిస్తుంది అని అనుకుంటారు, అది కానే కాదు అని చెప్తున్నారు. ఇంకోటి ఏం చెప్తున్నారు అంటే ప్రభుపాదుల వారు, ఏదైనా ఒక యోగం పూర్ణత్వం అంటే ఏంటి అంటే మనం భగవంతుడిని యథాతథంగా చూడగలగడం, అంతే. భగవంతుడితో మాట్లాడగలగడం, భగవంతుడిని చూడగలగడం, అదే మనకి మనం ఏదైనా ఒక పూర్ణత్వం సాధించాము యోగంలో అంటే మెయిన్ గా అది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అనమాట. అది మనం ఎందులో ఇప్పుడు ఇక్కడ చెప్పిన ప్రమాణం అంతా కూడాను మనకి బ్రహ్మ సంహితలో ఉంది, మనకి ఇంకా భగవద్గీతలో ఉంది, భాగవతంలో ఉంది భగవంతుడు ఎలా ఉంటాడు అనేది. సో ఇవన్నిట్లో కూడా మనకి ప్రామాణిక గ్రంథాల రూపంలో భగవంతుడు ఎలా ఉంటాడు అంటే చింతామణి ప్రకట సద్మసు కల్పవృక్ష, అక్కడ ఎంతో మందితో సేవలు చేయించుకుంటూ ఉంటాడని, భగవంతుడు ఏ విధంగా ఉంటాడు అని ఆయన మొత్తం కూడా మనం విన్నాం. ఇంకా ఇలా ఎంతమంది ప్రేయర్స్ లో విన్నాం మనం ఇలాగా? కొన్ని మచ్చుకు కొన్ని చెప్పండి. ఈ మధ్య గజేంద్ర ఇటీవల మోక్షం మాతాజీ. గజేంద్ర మోక్షం, ఇంకా ఈ కుంతి మధ్య ప్రేయర్స్, ఇటీవల కుంతి ప్రేయర్స్. కుంతి ప్రేస్ ఇటీవల ఈ మధ్య కాలంలో మనం విన్నామా? చెప్పండి ఎక్కడన్నా. మాతాజీ ప్రభు సనత్ కుమారస్ వాళ్ళకి బ్రహ్మ డిస్క్రిప్షన్ ఏదో, అది నేను ఊరికి వెళ్ళక ముందు విన్నాను మాతాజీ. అది దాని తర్వాత సనత్ కుమారాస్ ఎప్పుడైతే భగవంతుడిని చూస్తారో ఏం చేస్తారు వాళ్ళు? ఎలా ఉందని చెప్పారు? యాజ్ ఇట్ ఈస్ ఇదే కదా చెప్పింది, సేమ్ ఇదే చేస్తారు మాతాజీ. సేమ్ ఇదే కదా చెప్పింది. ఇటీవల రీసెంట్ గా మనం వింది ఇదే కదా. అవును, నేను మిస్ అయ్యాను మాతాజీ మధ్యలో. అవును, కానీ మీరు నాకు లేరు అది అప్పుడు. అవును అవును. సో అలాగా ఏంటంటే ఎంత భగవంతుడి యొక్క అక్కడ కూడా మనం ఏం విన్నాము, ఒక చిన్న స్మెల్. వాళ్ళు ఇంతకు ముందంతా కూడా జ్ఞాన మార్గంలో ఉండేవాళ్ళు, ఎప్పుడైతే అక్కడి నుంచి తులసి స్మెల్ వస్తూ ఉంటుందో దాన్ని బట్టి వాళ్ళకి భగవంతుడిని చూడాలి అనే కోరిక ఎక్కువైపోయి ఆటోమేటిక్ గా వాళ్ళు అక్కడున్న గేట్ కీపర్స్ వాళ్ళతో కూడా జయ విజయాలతో తగ్గు పెట్టుకుంటారు కదా. సో అదంతా మనం ఈ మధ్య రీసెంట్ గానే విన్నాం కదా. అవును మాతాజీ. సో అందుకని అవును. మనం కూడా ఏంటంటే వాటన్నిటినీ చూసి వాటన్నిటినీ చదువుకొని మనము కృష్ణ భక్తి భావంలో మనం ముందుకు వెళ్ళాలి. అలా వెళ్తూ మనం భక్తితో సేవన చేసుకుంటే మనం కూడా ఒకరోజు భగవంతుడిని చూడగలము అనేది మనకి ప్రభుపాదుల వారు నొక్కి నొక్కి చెప్తున్నారు అనమాట. ఓకే, హరే కృష్ణ మాతాజీ. చెప్పండి చిన్న మాతాజీ. సందేహం మాతాజీ, మనకి అవతారాలలో వరాహ అవతార వాటిలో కాళ్ళు కింద పెడతారు కదా మాతాజీ స్వామి. అవతారాలు అంటే అండ్ మామూలుగా ఎందుకు మాతాజీ అనే రీజన్ ఉంది మాతాజీ? భూమి మీద పాదం పెట్టకుండా ఆయన మనకు కనిపించేది. ఏమో మాతాజీ నాకు అది తెలియదు, ఈసారి కనుక్కుంటాను ఏదన్నా రీజన్ ఉందా అనేది. ఎప్పుడు నాకు సందేహం వస్తుంది మాతాజీ ఏంటి. అవును, కనుక్కుంటాను మాతాజీ, కనుక్కొని అలాగే మాతాజీ. నాకు క్వశ్చన్ అర్థం కాలేదు, ఏంటి మాతాజీ అనేది? అంటే అదే మాతాజీ వరాహ అవతారం ఇట్లా వస్తారు కదా, అప్పుడు కూడా ఇట్లా భూమికి ఆనుకోకుండా ఉంటారు, దానికి ఏదైనా ఒక మీనింగ్ ఉందా అని అడుగుతున్నారు మాతాజీ. కాదు మాతాజీ, రామావతారంలో ఆయన ఆనుకొని నడుస్తారు మామూలుగా. అది ఆయన ఇలా ఆ మానవ అవతారాల్లో అవతారం. అంటే అది మామూలుగా మానవ అదే జన్మ తీసుకొని మాతాజీ. వస్తారు కదా మాతాజీ. అట్లా కాకుండా నేను చెప్పింది దేవతలు, అది మరి అది ఎందుకు అనేది అది నాకు తెలియదు. ఎందుకు అనేది నాకు తెలియదు. అదే మాతాజీ, దేవతలను భగవంతుడు ఎప్పుడైనా వాళ్ళకి ప్రత్యక్షం అయ్యి కనిపించాలి అది అనుకున్నప్పుడు భూమికి కొంచెం గ్యాప్ ఉంటదంట మాతాజీ, వాళ్ళు ఆకాశంలో ఉన్నట్టుగా ఉంటారంట, ఆనుకోదంట.
అది ఎందుకు అనేది అడుగుతుంది మాతాజీ, నాకు తెలియదు. నేను అనుకోవడం ఏంటంటే వాళ్ళ దివ్యత్వము, వాళ్ళు సాధారణ మనుషులు కారు అని చెప్పేందుకు సింబాలిక్ గా అది వాడుతుండొచ్చు. ఓకే ఓకే. ముఖ్యంగా వరాహస్వామి కూడా మనం ఇంతకుముందు అనుకున్న 3 చాప్టర్లు చదువుకున్నాం. మామూలుగా అజ్ఞానంతో వరాహాన్ని మామూలు వరాహం అనుకుంటారేమో, కాదు అది అద్భుతమైనటువంటి భగవంతుని యొక్క ప్రదర్శన అని చెప్పేందుకు కూడా అట్లా చూపిస్తుండొచ్చు మాతాజీ. రసాయన మాతాజీ అన్నట్టు కృష్ణుడుగా రాముడుగా వచ్చినప్పుడు వాళ్ళు పాదాలతోటి చరించారు అక్కడ, ఎందుకంటే మానవ రూపం ఎత్తారు కాబట్టి. ఆ మానవ రూపంలో కూడా వాళ్ళ పాదాలు ఎక్కడుంటే అక్కడ అన్ని ఆ పాద చిహ్నాలు, మంగళకరమైన చిహ్నాలు ఉండేదట. దాంతో మనం సాధారణ మానవులము అని అనుకోలేమన్నమాట వాళ్ళని చూసి. నరసింహస్వామిగా వచ్చినప్పుడు కూడా ఆయన వధించి ఆయన అడవులలోకి నడుచుకుంటూనే పోతారని విన్నాం కదా మాతాజీ. అదే ఎందుకంటే కింది భాగం నర దేహం, నర అవతారం కాబట్టి. లేకపోతే మాతాజీ త్రిగుణాలకి భూమి మీద కాలు పెడితే వాళ్ళు కూడా బద్దలైపోతారేమో అని. మాతాజీ మాతాజీ వాళ్ళు బద్దలు అవరు కదా మాతాజీ, భగవంతుడు ఎక్కడ హీరో. వాళ్ళ పవర్స్ పోతూ ఉంటారు మాతాజీ. పవర్స్ పోతాయా మాతాజీ? భగవంతుడికి పవర్స్ పోయేదేంటి? మేబీ దేవతలకి అయితే అనుకోవచ్చు మాతాజీ, భగవంతుడికి పోయేదేంటి మాతాజీ? భగవంతుడు కాదు మాతాజీ, మీరు అంటున్నారు కదా త్రిగుణాతీతుడు కదా మాతాజీ, త్రిగుణాతీతుడు ఆయన. దేవతల గురించి చెప్పాను మాతాజీ. దేవతల గురించి కనుక్కుందాం మాతాజీ. ఒకటి మాతాజీ చెప్పింది బాగుంది కాబట్టి దాంతో వెళ్ళిపోదాం. ఓకే, వాళ్ళు స్పెషల్ అని తెలియాలి. ఓకే, 12 శ్లోకాలు. జాత హర్షోపతన్మూర్ధ క్షితౌ లబ్ధ మనోరథః గీర్భిస్వభ్యగృణాత్ ప్రీతి స్వభావాత్మా కృతాంజలిః. చదవండి. నేను చదవనా మాతాజీ? చదవండి. జాత హర్షోపతన్మూర్ధ క్షితౌ లబ్ధ మనోరథః గృణాత్ ప్రీతి స్వభావాత్మా కృతాంజలి. హరే కృష్ణ మాతాజీ. భగవానుని రూపమును వాస్తవంగా అనుభూతమునర్చుకున్నంతట తన మనోరథము పూర్ణమైనందున కర్దముని అమిత సంతుష్టుడయ్యను. దేవదేవుని పాదపద్మములకు సాష్టాంగ దండ ప్రణామం ఆచరించను. సహజంగానే హృదయం భగవత్ ప్రేమతో నిండిగా ముకుళిత హస్తుడై అతడు ప్రార్థనలతో భగవాన్ సంతుష్టిని కావించను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో ఇక్కడ భగవంతుడు ఏ రూపంతో కనిపించాడు అనేది చెప్పాడు కదా. ఇప్పుడు అది చూసిన తర్వాత ఏం చేశాడు కర్దమముని అనేది మనకి ఈ శ్లోకాల్లో చెప్తూ ఉన్నారు అనమాట. ఎప్పుడైతే ఆ భగవంతుడి రూపాన్ని ముందంతా ఏమనుకున్నది అది వాస్తవంగా ఎప్పుడైతే చూసేశాడో ఆయనకి మనోరథం పూర్ణతే, మన హృదయం అంతా కూడా ఆనందంతో నిండిపోయింది. ఆయన లైఫ్ ధన్యమైపోయింది అంటాం చూడండి. ఏదైనా ఒక పని చేసాం అనుకో, అమ్మాయి నా లైఫ్ ధన్యమైపోయింది అంటాం కదా, ఆ టైప్ లో ఆయన ఎంతో ఆనందంగా ఉన్నాడు అనమాట. ఆయన ఏమంటారు, ఆ యోగాలో పర్ఫెక్షన్ అని ఏదైతే అనుకుంటూ ఉంటామో అది కూడా సాధించినట్టుగా అంత సంతుష్టుడైపోయాడు అనమాట. ఎప్పుడైతే చూడండి, మనం ఒక భగవంతుడికి ఒక చిన్న సేవ చేసామనుకోండి, మనం వెంటనే ఎంతో ఆనందపడిపోతాం. మిగతా మెటీరియల్ కి ఎన్ని పనులు చేసినా కూడా ఆ ఆనందంకి అసలు సమం కాదనమాట. అదే విధంగా ఇక్కడ భగవంతుడిని ఎప్పుడైతే ఆయన వాస్తవంగా చూశాడో అతను ఎంతో పరమానందంగా ఫీల్ అయ్యాడు అనమాట. దాని తర్వాత ఏంటి అంటే అతనికి వెంటనే ఇమీడియట్ గా ఏం చేశాడు, అతను భగవంతుడి యొక్క పాదపద్మాలకి సాష్టాంగ నమస్కారం దండ ప్రణామం ఆచరించాడు అనమాట. ఎప్పుడు ప్రపాదులు వారు ఏం చెప్తుంటారు, భగవంతుడిని చూసిన వెంటనే ఎలా అయితే ఒక కర్రను ఇలా నిలబెడితే టప్పుని కింద పడిపోయిద్దో ఆ విధంగా దండ ప్రమాణం చేసేయాలి భగవంతుడు ఇస్తే మగవాళ్ళు. ఆడవాళ్ళు అయితే ఏం చేయాలి? హరే కృష్ణ. పంచాంగ నమస్కారం టక్కని పడిపోయి పెట్టేయాలన్నమాట. అలా ఎలా అయితే మనం కర్రని సపోర్ట్ లేకుండా నిలబెడదామంటే టప్పుని ఎలా పడిపోతుందో ఆ విధంగా మనము ప్రమాణం చెయ్యాలి అనేసి ఇక్కడ అతను కూడా ఏం చేశాడు, భగవంతుడు ఎప్పుడైతే కనిపించాడో ఇమీడియట్ గా సాష్టాంగ దండ ప్రమాణం చేశాడు అనమాట. ఇంకా ఏంటి,
హృదయం భగవత్ ప్రేమతో నిండగా ముకులిత హస్తుడి అతడు ప్రార్థనలతో భగవాన్ని సంతుష్టిని కావించెను. ఇంకా భగవంతుడిని ప్రార్థించడం మొదలు పెట్టాడు అనమాట. ఎందుకు అంటే ఆటోమేటిక్ గా హృదయం అంతా కూడా మంచి ఆనందంతో నిండిపోయింది, భగవంతుడి యొక్క ప్రేమతో ఫుల్గా ఉంది. సో ఆటోమేటిక్ గా ఆయనకి భగవంతుడిని చూసిన వెంటనే మళ్ళీ సేమ్ ఇదే విధంగా మనము భగవంతుడు టచ్ చేసిన వెంటనే ధారాళంగా ప్రార్థించడం మొదలు పెడతాడు. ఎవరైనా గుర్తున్నారా మీకు? ధ్రువ మహారాజు మాతాజీ. ధ్రువ మహారాజు తర్వాత బ్రహ్మ, వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే భగవంతుడిని చూస్తారో వెంటనే వాళ్ళకి ప్రహ్లాద్ మహారాజ్ కూడా అంతే కదా, భగవంతుడిని చూసిన వెంటనే టగడక ధారాళంగా వచ్చేస్తూ ఉంటుంది ఆయనకి. సో ఈ విధంగా ఏంటంటే వాళ్ళకి ముకులిత హస్తుడే అంటే ఇలా చేతులు జోడించి చక్కగా భగవంతుడిని ప్రార్థన చేస్తూ ఉంటాడు అనమాట. ఆ ప్రార్థనతో భగవంతుడు ఏమయ్యాడు? సంతోషించాడు, సంతుష్టుడయ్యాడు, భావించి. అంటే ఏమి ప్రేయర్ చేశాడు అనేది మనకి నెక్స్ట్ శ్లోకాల్లో రాబోతుంది 13 నుంచి 22 వరకు. బట్ కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఆ విధంగా ముకులిత హస్తుడై భగవంతుని ప్రార్థించడం వలన చక్కగా ఆయన ఏదో సంతుష్టుడయ్యాడు అని చెప్పేసి మనకు చెప్తూ ఉన్నారు అన్నమాట. కృష్ణ మీకు కనిపిస్తుందా మాతాజీ స్క్రీన్ మీద ఏమన్నా బ్లాక్ గా? కనిపిస్తుంది, భయో బొమ్మలు కనిపిస్తున్నాయి. అవును, ఏంటో వచ్చేసింది ఇది నాకు. హోమ్కి అన్ని కనిపిస్తున్నాయి మాతాజీ. అవును, ఇంగ్లీష్ లో ఉందండి. ఎందులో ఉందో ఫ్యామిలీ యాక్టర్ విజయ్ కనిపిస్తున్నారు బ్రహ్మాండంగా. అవును, ఎస్ మాతాజీ. నేనేమో నాదనుకుని అవస్థ పడుతున్నా తీసేందుకు. నేను అదే అనుకున్నా ఫస్ట్ మాతాజీ, లేదు మాతాజీ, బ్లాక్ అయిపోయింది ఏంటని, నాకు తర్వాత చెప్తూ బొమ్మలు వచ్చాక ఉండగానే నాది కాదనిపించింది. అవును. సో ఇక్కడ అయితే ప్రభుపాదులు వారు పెద్ద భాష అని రాశారు దీనికి. ఎందుకు అంటే భగవంతుడి యొక్క అవతారము ఏదైతే ఉందో, అంటే భగవంతుడి యొక్క రూపము అది ఉంది కదా, దాన్ని చూసినందువలన ఎంత ఆనందపడ్డాడు కర్దమ ముని. అప్పుడే అది పరిపూర్ణత అయిపోయింది, ఆయన యోగం అంతా కూడా పరిపూర్ణత చెందింది అని మనకు ఆల్రెడీ ముందు శ్లోకాల్లో కూడా చెప్పారు. కానీ పతాంజలి వాళ్ళు చేసే పని దీనికి విరుద్ధంగా ఉంటుంది, అంటే వాళ్ళ మీద ఇంకా జాలి పడేలాగా ఉంటుంది అనేసి ప్రభుపాదుల వారు తీసుకొచ్చారనమాట. సో ఫస్ట్ పారాగ్రాఫ్ లో చూసాము అంటే ప్రభుపాదుల వారు నార్మల్ గా మనం అసలు మనకి యోగం యొక్క అత్యున్నత స్థితి అంటే ఏంటి అనేది మనకి 6వ చాప్టర్ లో మనకి వస్తుందన్నమాట. ఫస్ట్ ఏం చెప్తారు? మత్పరహ, ఎలా చేయాలి అంటే ఎప్పుడు భగవంతుని గురించి ఆలోచిస్తూ ఉండాలి అని చెప్పారు. కానీ లాస్ట్ కి వచ్చాక యోగ పరిపూర్ణత అనేది ఎక్కడొచ్చిందని చెప్పారు? ఏంటిది లాస్ట్ లో 6th చాప్టర్ లో మనకి సమాధి స్థితికి వెళ్ళినప్పుడే. సమాధి స్థితి, దాన్ని ఏమన్నారు? శ్లోక ఏంటిది? యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మన, అది కదా మనకి శ్లోక వచ్చింది. ఎప్పుడైతే మనం భగవంతుణ్ణి ఎప్పుడు ఆయన్నే తలుచుకుంటూ ఉంటామో అది అని చెప్పేసి మనకి చెప్తారనమాట. నిన్న కూడా చెప్పుకున్నాం మనం ఈ శ్లోకాన్ని. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యోమం సమేయుక్త తమో మతః, అధికమైన విశ్వాసముతో నా యందుండి తనలో నన్నే తలంచుచు నాకు ప్రేమయుక్తమైన దివ్య సేవ చేయువాడు యోగమునందు నాతో మిక్కిలి సన్నిహితముగా కలిసి ఉన్నవాడని, యోగులందరిలో అత్యుత్తమైన వాడును అది నా అభిప్రాయం. అదే మీరు గనక 13, 14 శ్లోకాల్లో చెప్తే మనకు అక్కడేం చెప్పారు అంటే నన్ను ఎప్పుడు మత్పరహ, నన్నే జీవిత లక్ష్యంగా చేసుకొని నా గురించి ఆలోచిస్తూ ఉండండి అని చెప్పారు. కానీ యోగంలో పరిపూర్ణత అంటే ఎప్పుడు అంటే, యోగంలో అత్యుత్తమైన యోగం ఎప్పుడు అంటే ఎప్పుడు నా గురించి ఆలోచిస్తూ నాతోనే విశ్వాసంతో ఉండి నాతో చేసేది అని చెప్పేసి. సో ఇప్పుడు కర్దముని చేసింది ఏంటిదంటారు? మత్పరహానా లేకపోతే యోగినామపి సర్వేషామా? మత్పరనే మాతాజీ, మత్పరనే మత్పర ఒకటే చేశారు ఆయన, ధ్యానం చేశారు. ధ్యానం మత్పరహ, బట్ కానీ భక్తి యోగంతో కూడా చేశారు అని చెప్పుకున్నాం కదా. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుకొని అన్ని కూడా చేశారు కదా. ఒక యోగా భక్తి యోగానే కాదు, రెండు కలిపి చేశారనమాట. అప్పుడే మనకి ఎప్పుడైతే భగవంతుడిని మనం చూడగలుగుతామో అప్పుడే మనం యోగ పరిపూర్ణత అనేది మెయిన్ ప్రభుపాదుల వారు చెప్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ అలాగేంటంటే మనం ఈ ఆసనాలు ఏవైతే యోగాలు ఇవన్నీ చేస్తూ ఉంటామో చివరికి ఏంటిది, మనము
సమాధి దగ్గరికి వస్తామన్నమాట. ఆ సమాధి దగ్గరికి వచ్చిన తర్వాత కొంతమంది ఏం చేస్తారు అంటే భగవంతుడిని పరమాత్మ రూపంలో పాక్షికంగా చూస్తారు, అంటే హృదయంలోనే భగవంతుడిని చూడగలుగుతారు. అలా ఎవరు చూస్తారు? ఎవరికైనా గుర్తుందా? భయంకరమైన తపస్సు చేస్తారు, దానివల్ల ప్రపంచం అంతా ఇదైపోతుంది. అక్రూరుడు మాతాజీ. ధ్రువమహారాజ్ మాతాజీ. ధ్రువమహారాజ్ చేసేది ధ్రువమహారాజ్. ఏంటిది? ధ్రువమహారాజ్ చేసేది అదే కదా. ఆయన ఆకులు అలములు ఏమీ తినకుండా ఆయనకి ఎదురుగా భగవంతుడు కనిపిస్తూ ఉంటాడు హృదయంలో. ఆయన దానివల్ల ఏంటంటే గాలి వీచి ఏమీ ఉండదు, అంతా కూడా ఇదైపోతారు కదా వాళ్ళందరూ. అప్పుడు ధ్రువమహారాజ్ మిగతా వాళ్ళందరూ బ్రహ్మ దగ్గరికి రావడం, మళ్ళీ మనం మొన్న హిరణ్యకశిపు చేసేటప్పుడు కూడా విన్నాం కదా మనం, అవును మాతాజీ. తపస్సు చేసేటప్పుడు కూడా. సో ఇలాగేంటంటే భగవంతుడిని వాళ్ళు పరమాత్మని రూపంలో ఏంటంటే పాక్షికంగా చూస్తూ ఉంటారు, లేకపోతే ఒక్కోసారి యథాతథంగా. ధ్రువ మహారాజుకి తర్వాత ఏమైంది? ఆయన ఎదురుగా ప్రత్యక్షమైనప్పుడు అప్పుడు ఆయన తపస్సు మానేస్తాడు. అప్పుడు దాకా లోపల నుంచి చూస్తూనే ఉన్నాడు పాక్షికంగా, అయినప్పటికీ కూడా వదిలిపెట్టలేదు ధ్యానాన్ని. ఎప్పుడైతే భగవంతుడు ఎదురుగా ప్రత్యక్షం అవుతాడో అప్పుడు ఆపుతాడు అనమాట. సో ఆ విధంగా ఈ రెండు రకాలుగా ఈ సమాధి స్థితిలో ఉన్నప్పుడు భగవంతుడిని చూడగలుగుతారు అనేది ప్రభుపాదుల వారు చెప్తూ ఉన్నారు అనమాట. అయితే ఎందుకు ఈ పతాంజలిని తీసుకొచ్చారు అంటే, పతాంజలిలో కూడా మనకి ఈ సమాధి అనేది ఉంటుందనేసి, దాంట్లో కూడా ఆనందం ఎప్పుడు వస్తుంది అంటే ఆత్మ పరమాత్మను చూసినప్పుడు మాత్రమే. అంటే వాళ్ళు ఒప్పుకుంటారు, ఆత్మ ఉందని ఒప్పుకుంటారు, పరమాత్మ ఉందని ఒప్పుకుంటారు, అన్నీ ఒప్పుకుంటారు. కానీ వాళ్ళ ప్రాబ్లం ఏంటి అంటే, ముందు ఉన్న పతాంజలి కరెక్ట్ గా రాసిందైతే ఇది, వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ ఆత్మ అనేది కంటామినేటెడ్ అంటే ఏమంటాం మాతాజీ, అన్నిటితో కూడిపోయి పాడైపోయింది అని చెప్తారు అనమాట, చెడిపోయింది అని చెప్తారు. సో కలుషితమైంది. కలుషితమైంది, కరెక్ట్, మంచి, థ్యాంక్ యూ మాతాజీ. సో కలుషితం అయిపోయింది అనేసి, ఆ కలుషితం అయింది ఏంటి అంటే మన శరీరం లోపల వాళ్ళు ఏంటంటే మన లోపల ఆత్మ అనే కన్నా వాయువులన్నిటితోటి బంధించబడి ఉంది అని చెప్తారనమాట. సో అందుకని వాళ్ళు ప్రాణవాయువుని కనుక మనము సరి చేస్తే ఆటోమేటిక్ గా ఆత్మ కలుషితం నుంచి బయటపడిద్ది అనే ఉద్దేశంతో వాళ్ళు పతాంజలి వాళ్ళు ఎక్కువగాను ఈ వాయువుల్ని క్లియర్ చేయడానికి చూస్తారనమాట. పాపాన మనకి వాయువులన్నీ మనం తెలుసుకున్నాం కదా, 10 రకాలు ఉంటాయి అని చెప్పేసి. సో ఒక్కొక్క వాయువుని వాళ్ళు క్లియర్ చేసుకుంటూ అనేక రకాలుగా కష్టపడి ఈ యోగాలు ప్రాణాయామాలు ఇవన్నీ చేసి వాటన్నిటినీ చేసిన తర్వాత వాటిని క్లియర్ చేస్తారనమాట. చేసిన తర్వాత ఆ విధంగానే ఇంద్రియాలని కూడా కంట్రోల్ చేయడం చేస్తారు. అన్నీ చేసి అది ఎప్పుడైతే ఈ ఏమంటారు ఈ భౌతికమైన వాటివి ఇవన్నీ కూడా అన్నిటి నుంచి బయటపడుతుంది అనమాట. అర్ధ కామ లోభ ఇవన్నీ కూడా ఏమీ ఉండవు, ధర్మార్థ కామ కూడా ఉండవు అనమాట. ఉండనప్పుడు ఆ స్టేజ్కి వచ్చినప్పుడు పరమాత్మతోని చూస్తారనమాట. పాక్షికంగా చూడండి ఏ విధంగా కానీ పరమాత్మను చూసి అప్పుడు మాత్రమే ఆనందం పొందుతారు అనేది అసలు పతాంజలిలో రాసి ఉంటుందన్నమాట. కానీ ఎప్పుడైతే ఇదంతా చేసి పరమాత్మని చూసిన తర్వాత వీళ్ళు చేసే పని ఏంటి అంటే పరమాత్మలో కలిసిపోవాలి అని అనుకుంటారు. అదే ఇప్పుడు నిరాకారవాదులు ఏమనుకుంటారు, బ్రహ్మ జ్యోతిలో కలిసిపోవాలి అనుకుంటారు. కానీ ఈ పతాంజలి వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఆత్మ తెలుసు, పరమాత్మ తెలుసు, వాళ్ళు చూసిన తర్వాత పరమాత్మలో కలిసిపోవాలి అని అనుకుంటారు. ఇది ఇంకా దారుణమైన స్టేజ్ అన్నమాట చెప్పాలి అంటే. అయితే యాక్చువల్గా అయితే ఈ ఆత్మ పరమాత్మ ఉంది, ఆనందిస్తారు, ఇదంతా కూడా చెప్పున్నారు. కానీ ఈ అద్వైతవాదులు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఏంటంటే దానిలోనే మార్పులు చేర్పులు తీసుకొచ్చేసి వాళ్ళు దాన్ని కలుషితం చేశారనమాట. చేసేసి ఏం చెప్పడం మొదలు పెట్టారు, అలా కాదు భగవంతుడిలో కలిసిపోవడమే కరెక్టు, ఇలా ఆత్మ పరమాత్మ అని సపరేట్ గా ఏమీ లేవు అని చెప్పేసి. ఎందుకు వాళ్ళ అద్వైతవాదం ఏంటిది, వాళ్ళకి భగవంతుడు ఆత్మ పరమాత్మ ఒకటే అనేది వాళ్ళ వాదం అనమాట. సో అందుకని వాళ్ళు దాన్ని తప్పిదం చేయడానికి అనేసి ఈ విధంగా తీసుకొచ్చి దీని గురించి చెప్తూ ఉన్నారనమాట ప్రభుపాదుల వారు. సో వాళ్ళు చెప్పే విధంగా నిరాకారవాదులు మరియు శూన్యవాద తత్వవేత్తలు పతాంజలి విధానము తమకు నచ్చిన రీతిని మెలికి వేయుచు యోగ విధానమునే కలుషితము చేయుదురు. సో ఆ విధంగా వాళ్ళు తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు. కానీ యాక్చువల్గా పతాంజలి సూత్రాలు కనుక చూసాము అంటే, కాకపోతే వాళ్ళు ఓన్లీ పతాంజలిలో ఏంటంటే ఆత్మ పరమాత్మ దాని ద్వారానే ఆనందం పొందుతాము, ఇవంతా కూడా యాజ్ ఇట్ ఈస్ గా చక్కగానే ఉంటుంది. మనలాగే ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోవాలి. కాకపోతే వాళ్ళ ఇంద్రియాలు కంట్రోల్ చేసుకోవడం మన ఇంద్రియాలు కంట్రోల్ చేసుకోవడం ఎలా ఉంటుంది అంటే వాళ్ళు చాలా ఫోర్స్ఫుల్ గా అనమాట, ఇంకా దాన్ని ఆపేయాలి నువ్వు అంతే, ఇంకా దాన్ని అలాగా ఆపేస్తారనమాట. కానీ మనం ఎలాగా దాన్ని చేస్తాము,
మనం ఇంద్రియాలను ఎలా చేస్తాము శుద్ధీకరణ? భగవంతుడి ద్వారా భక్తి మార్గం ద్వారా మాతాజీ. భక్తి భక్తి ద్వారా భగవంతు ఉండాలి. కరెక్ట్ మాతాజీ. భక్తి ద్వారా మనకి అదే మనకి ఎలా ఎక్కడ చెప్తుందో మనకి చేతో దర్పణం మార్జనం అనేసి మనకి శ్లోక వస్తుంది కదా. ఎప్పుడైతే మనం భక్తి చేయడం మొదలు పెడతామో మనం అన్నీ కూడా ఆటోమేటిక్ గా శుద్ధి చెందుతాయి. శుద్ధి చెందిన తర్వాత వాటిని కంట్రోల్ అంటే మనం ఏమన్నా ఫోర్స్ఫుల్ గా పెడతామా? ఏం చేస్తాం మనం అందులో ఫోర్స్ఫుల్ గా ఇప్పుడు ఎట్లా ఫోర్స్ఫుల్ ఉండదు మాతాజీ. రోజు చేస్తూ అలాగా ఇంప్రూవ్ అవుతాం. ప్రాక్టీస్ చేసుకుంటూ. కానీ దానికన్నా కూడా మనము డైవర్ట్ చేస్తాం. ఇప్పుడు మన కళ్ళు ఉన్నాయి అంటే కళ్ళతో ఏమీ చూడకూడదు అని చెప్పము. ఏం చూడాలని చెప్తాం మనము? భగవంతునికి భగవంతుని సంబంధించినవి చూసుకోవాలి అని ఆ విధంగా చెప్తాం అనమాట. అంటే వాళ్ళ పరం దృష్ట్యా నివర్తతే హయ్యర్ టేస్ట్ చూపిస్తాము. చూపించేటప్పటికి ఏమవుతుంది, వాళ్ళు ఆ లోయర్ టేస్ట్ అనేది ఆటోమేటిక్ గా చిన్నగా ఉన్నది మర్చిపోతారు. వాళ్ళు ఇదే గుర్తుపెట్టుకుంటారు అనమాట. కానీ ఇలా ఫోర్స్ఫుల్ గా చేయించడం వల్ల ఈ పతాంజలిలో ఏమవుతుంది అంటే ఒక్కొక్కసారి తిరగబడే ఛాన్స్ ఉంటుంది. ఎలాంటి చూడండి, మనం ఏకాదశి రోజు ఫాస్టింగ్ ఉంటాము. ఫాస్టింగ్ ఉన్న తర్వాత ఏమవుతుంది మరుసటి రోజు నేనైతే ఫుడ్ మీద పడిపోతాను. ఏమో అసలు 10 రోజులు తినని దానిలాగా ఇంకా ఎక్కువ తినేస్తూ ఉంటాను. సో మనం ఫోర్స్ఫుల్ గా కంట్రోల్ చేయడానికి చేసాము అంటే ఏమవుతుందంటే ఒక్కసారి బర్స్ట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటది అనమాట. అందుకని మనది ఏంటిది తేడా, ఒక్కడ ఏంటి తేడా అనేది మనకి ప్రపాదుల వారు దీని అంతట్లో కూడా రాసుకుంటూ వస్తూ ఉన్నారనమాట. మొత్తం మనకి వాళ్ళకి అంతా కూడా కరెక్టే. ప్రిన్సిపల్ కానీ మనం చేసేది కానీ అంటే సెన్సెస్ కంట్రోల్ చేసుకోవాలి, ఇంద్రియాలని కంట్రోల్లో పెట్టుకోవాలి అనేసి, మళ్ళీ మనము అర్ధ కామ మోక్ష వీటి నుంచి బయటపడాలి అనేసి, అప్పుడే మనం భగవంతుడిని చూడగలుగుతాము అనేసి, ఇవన్నీ కూడా సేమే. కాకపోతే వాళ్ళు ఏంటంటే అంతా చేసి చివరికి వచ్చాక సాయుజ్య ముక్తి అని చెప్తూ ఉంటారు. అసలు ఎగ్జాక్ట్ పతాంజలి అనమాట. కానీ ఇప్పుడు మిక్సింగ్ చేసి రకరకాలుగా వస్తుంది అని మనకి ప్రపాదులు వారు చెప్తూ ఉన్నారు అనమాట. ఇదే సేమ్ ఈ పారాగ్రాఫ్ అంతా అదే అనమాట. ఎలాగ మనం ఆధ్యాత్మిక స్థితి అంటే ఇవన్నీ చెప్తారు. మొత్తం అంతా బాగానే ఉంటుంది. ఈ ఆర్థిక అభివృద్ధి నుంచి బయటపడము, ధర్మ అర్థ కామ వీటన్నిటి నుంచి కూడా బయటపడేసి, కానీ లాస్ట్కి ఏమనుకుంటారు వాళ్ళు, భగవానితో ఏకమగుట అనేసి దాంతో అయిపోతారు అనమాట. దాన్ని కైవల్యము అని అంటారు. అదే చాలా అత్యున్నతమ స్థితి అనేసి వాళ్ళు అనుకుంటారు. కానీ ప్రపాదుల వారు ఏం చెప్తున్నారు, ఈ కైవల్యం కరెక్టా మనకి? కాదు మాతాజీ. కాదు. మనకి ఒక ఇది ఉంది, ఒక చెట్టు. ఇప్పుడు మనకి ఇప్పుడు భగవద్గీతలో ఎప్పుడు వస్తూ ఉంటుంది, ఒక చెట్టు మీద 2 పక్షులు ఉంటాయి. ఒక పక్షి ఆత్మ, రెండో పక్షి పరమాత్మ. ఆత్మ ఏంటంటే ఏరుకుంటూ తినే పనిలోనే ఉంటుంది, పరమాత్మ చూస్తూ ఉంటుంది. ఉపద్రష్ట హనుమంతాజ మనకి బోల్డ్ అని శ్లోకాలని గతి భర్త ప్రభు సాక్షి అని ఇవన్నీ శ్లోకాస్ అనమాట. సో మన ఇద్దరు 2 వేరు వేరు ఒకేలాగా కనిపిస్తున్నప్పటికీ కూడా అవి 2 వేరు. మనం కైవల్యం అనేది ఉండదు, మనకి ఉండదు అని చెప్పేసి మనకి చెప్తున్నారు. సో పతాంజలికి మనకి ఉన్న తేడా ఏంటి అని, మనుషులు ఏ విధంగా దాన్ని కలుషితం చేశారు అనేది ఎక్కువగా ప్రపాదుల వారు చెప్తూ ఉన్నారనమాట. ఈ చిచ్చక్తి అంటే కూడా అదే ఆత్మ పరమాత్మల యొక్క అనుభూతిని చిచ్చక్తి అంటారు అని చెప్పేసి అదంతా కూడా చెప్పారనమాట ఇక్కడ. ఇంకోటి ఏంటి అంటే వీళ్ళు సమాధిలో ఉన్నప్పుడు ఈ పతాంజలి వాళ్ళు ఏమంటే సంప్రజ్ఞాతము అసంప్రజ్ఞాతము అంటారు అనమాట. అంటే 2 రకాలుగా భగవంతుని సమాధిలో ఉంటారు వాళ్ళు. ఎలా అంటే ఒకటి మానసిక కల్పన, వాళ్ళంతటి వాళ్ళు ఊహించుకుంటారు అనమాట. ఓకే ఇది ఇది అనుకొని వాళ్ళు మానసికంగా ఊహించుకొని దాన్ని తలుచుకుంటూ ఉంటారు. అసంప్రజ్ఞాతము అంటే ఏంటంటే ఈ మన ఇంద్రియాలన్నిటినీ కూడా భగవంతుడి మీదే ధ్యానం మీద పెట్టి ఆ విధంగా చేసేదన్నమాట. సో ఎక్కువగా ఏంటంటే వాళ్ళు అసంప్రజ్ఞాతం కన్నా కూడా సంప్రజ్ఞాతమే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు అనేది మనకి తెలుస్తుంటుంది అనమాట. సో ఇంకా లాస్ట్ లో కూడా ప్రపాదుల వారు ఇంకా ఏం చెప్తున్నారంటే పతాంజలి ప్రకారంగా ఏంటి అంటే మనము ఈ యోగాల్లో సిద్ధించుకోవడము ఇది కరెక్ట్ కాదు. అంటే యోగ సిద్ధిలో మనం చెప్పుకున్నాం కదా 8 రకాలుగా వస్తాయి. మనం ఎప్పుడైతే యమ నియమ ధ్యాన యోగం ఎప్పుడైతే చేస్తామో దానికి 8 వస్తాయి అని చెప్పుకున్నాం. ఎవరికైనా గుర్తున్నాయి అవేంటి అనేది సిద్ధులు? అవి మనం చేసేవి మాతాజీ, దానికి సిద్ధులు వస్తాయి మనకి. కరెక్ట్ మాతాజీ. అనిమ, గరిమ, లగిమ, మహిమ ఇవన్నీ వస్తాయి అన్నమాట. సో వాటన్నిటి ఏంటంటే మనము
అన్నిటికన్నా ఈశ్వర్ సూక్ష్మంగా అవ్వగలము, లేకపోతే అన్నిటికన్నా చిన్నగా అవ్వగలము, అన్నిటికన్నా తేలిగ్గా అవ్వగలము, అన్నిటికన్నా బరువుగా అవ్వగలము, లేకపోతే మనం ఇంకొకరిని వత్స అంటారు అనమాట. అంటే వాళ్ళని ఎదుటి వాళ్ళని మనం వాళ్ళ మైండ్ని కంట్రోల్ చేయగలుగుతాము. ఈ విధంగా రకరకాల ఇవన్నీ కూడా మనకి వస్తాయి అన్నమాట. అది యాక్చువల్గా పూర్ణత్వం కాదు. అన్నిటికన్నా పూర్ణత్వం అంటే ఏంటి అంటే కర్దమముని ఎప్పుడైతే భగవంతుడిని చూశాడో దాన్ని పూర్ణత్వము అనేది, అంతకుమించి ఇంకోటి లేదు అనేది ప్రపాదుల వారు చెప్తున్నారు. ఇంకోటి ఏం చెప్తున్నారంటే ఎప్పుడైతే మనం భక్తి యోగా ద్వారా వెళ్ళాము అంటే మనం కింద పడే ఛాన్స్ అనేది లేదు. ఎలాగా? మనకి ఎక్కడొచ్చింది శ్లోక? నా భక్త ప్రణశ్యతి. ఎవరు చెప్పారు ఇది? నమే భక్త ప్రణశ్యతి క్షిప్రం భవతి ధర్మాత్మ శాశ్వత్ శాంతిం జగత్సతి. ఓకే, నా భక్తులు ఎప్పుడు కూడా పతనం అయ్యే ప్రశ్నే ఉండదు అనేది అది ఇక్కడ అక్షరాల మనము భక్తి యోగం ద్వారానే కుదురుతుంది, మిగతా వాటిల్లో అవ్వదు అనే విధంగా కూడా మనకి ఇక్కడ ప్రపాదులు వారు చెప్తూ ఉన్నారనమాట. సో అందుకని మిగతావన్నీ కాదు, మనము చేయాల్సింది ఏంటి అంటే భక్తి యోగం నందు ఉండి మనము ఈ శరీరం అలా అని మనం ఈ కంట్రోల్లో పెట్టుకొని ఏమీ తినకుండా తాగకుండా అలా అని కాదు. ఇంద్రియాలని కంట్రోల్లో పెట్టుకోవడం అంటే ఎలాగా అంటే మన శరీరానికి ఏం కావాలో వాటిని తీసుకుంటూ మన ఇంద్రియాలని ఎలాగైతే అవసరమైనప్పుడు మనకి భగవద్గీతలో వస్తుంది, ఎవరి ఎగ్జాంపుల్ వస్తుంది ఇంద్రియాలను మనం ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి అనడానికి? ఒక యానిమల్ ఎగ్జాంపుల్ వస్తుంది, టాటాయిస్. కరెక్ట్. అది ఎలా అయితే అవసరమైనప్పుడు ఆ ఫుడ్ తినడానికి మాత్రమే బయటికి తీస్తుంది, లేనప్పుడు లోపలికి ముడుచుకుంటూ ఉంటుంది అనమాట. ఆ విధంగా మనకి ఆ ఇంద్రియాలను మనము కంట్రోల్లో పెట్టుకోవాలి. అలాంటప్పుడే విచ్చలవిడి ఇంద్రియ భోగమునకు వారు పూర్తిగా విడిచియుందురు. భగవదనుభూతి ఎందు పురోగతి చెందే అవకాశం ఉన్నచో ఎట్టి కష్టం ఎదుర్కొంటకైనను వారు సిద్ధపడి ఉందరు. సో ఈ భక్తి యోగం ఉంటారు అంటే వాళ్ళ ఇంద్రియాలని కంట్రోల్లో పెట్టుకుంటారు, ఓన్లీ దేహ పోషణకి ఎంతవరకు కావాలో అంతవరకు మాత్రమే తీసుకుంటూ ఉంటారు, మిగతాదంతా భగవంతుడి కోసం ఎంత కష్టాన్ని ఎదుర్కోవటానికైనా కూడా సిద్ధపడతారు అనేసి మనకి చెప్తున్నారు. సో మిగతా అన్నిటికన్నా కూడా భక్తి యోగము ద్వారా మాత్రమే మనం తెచ్చుకోవచ్చు. బట్ పతాంజలిది కూడా సేమ్ సిద్ధాంతమే, కానీ అది ఫోర్స్ఫుల్ గా చేసుకునేది అనేది మెయిన్ గా మనకి ప్రపాదులు వారు చెప్పాలనుకుంటున్నారు అనమాట. కానీ ఎందుకు ఇంత పతాంజలి గురించి రాశారు అనేది నాకు అర్థం కాలేదు. బట్ దీంట్లో అంటే ఇందాకంతా మాయావాదులు దాని గురించి చెప్పారు కదా, ఇప్పుడు పతాంజలిది కూడా కరెక్ట్ కాదు అనేది చెప్తున్నారు అని నేను అనుకున్నాను. 4 pages రాశారు దీని గురించి మొత్తానికి. ఓకే, ఒక శ్లోక చెప్పుకొని ఆపేద్దాం ఇవాళ. ఋషిర్వాచ జుష్టం సారీ మాతాజీ, మీరు చదువుతారా శ్లోకాన్ని? ఓకే తల్లి. ఋషిరువాచ జుష్టం బతాద్యాఖిల సత్వరాశేః సాంసిత్యమక్ష్ణుస్తవ దర్శనాన్నః యద్దర్శనం జన్మభిరీడ్య సద్భిః ఆశాసతే యోగినో రూఢయోగాః. కర్దమముని ఇట్లు పలికెను, ఓ పరమ పూజ్యుడగు దేవా, సమస్త సత్వనిధి యందు నిన్ను కాంచుటే అనడి ఘనమగు పూర్ణత్వమును పడిసి నా దృష్టి ఇప్పుడు సఫలమైనది. యోగారూఢులు పెక్కు జన్మల యందలి తీవ్ర ధ్యానము చే నీ దివ్య రూపమును కోరుతురు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ ఈ కర్దముని ఇక్కడి నుంచి 13 నుంచి 22 శ్లోకాల వరకు కూడా భగవంతుడిని ప్రార్థిస్తున్నాడు. ఇందాక ఆయన సంతృష్టి పరిచారు అని చెప్పారు కదా, ఏ ప్రేయర్స్ చేసి సంతృష్టి పరిచారు అనేది మనం ఇందులో చూస్తూ ఉన్నాం అనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆయన, మొత్తం సమస్త సత్వనిధి యగు అంటే మొత్తం అంతా కూడా సత్వనిధి ఆయన దగ్గర. అంటే సత్వనిధే ఉంటుందా భగవంతుడి దగ్గర? యాక్చువల్ గా చెప్పాలి అంటే భగవంతుడు మాతాజీ బోల్డ్ అండ్ సార్లు చెప్పారు మనకి ఏ ఏ ఏ ఏ దేంట్లో ఉంటారు భగవంతుడు ఎప్పుడు? శుద్ధ సత్వంలో ఉంటారు. శుద్ధ సత్వంలో ఉంటారు ఎప్పుడు. ఈయన ఊరికే మనకి సమస్త సత్వనిధి అని రాస్తున్నారు, కానీ నిజం చెప్పాలి అంటే భగవంతుడు ఎప్పుడు కూడా విశుద్ధ సత్వంలోనే ఉంటారనమాట. శుద్ధ సత్వం కన్నా కూడా విశుద్ధ సత్వం ఇంకా హైయర్ లో అనమాట. దీంట్లో కూడా మళ్ళీ 3, ఒకటి శుద్ధ సత్వం, విశుద్ధ సత్వం. విశుద్ధ సత్వంలోనే ఎప్పుడు ఉంటారనమాట. సో అలాగా ఆ భగవంతుడు ఎప్పుడు శుద్ధ సత్వంతో ఉండే భగవంతుడిని ఎప్పుడైతే ఆయన చూశాడో, చూసినప్పుడు ఆయనకి పూర్ణత్వం అనేది వచ్చింది. దేంట్లో పూర్ణత్వం వచ్చిందని చెప్తున్నాడు?
ఆయన దృష్టి చూడటంలో స్వామిని చూడటం స్వామిని చూడటంలో పూర్ణత్వం వచ్చింది. దాని వలన ఆయన కళ్ళకి ఏమైందని చెప్తున్నాడు, సఫలమైంది అని చెప్తున్నాడు. అంతే కదా. మనం చూడండి, ఒక్కోసారి ఆ తిరుపతి దర్శనం చేయాలా అనేసి ఎప్పుడైనా అనిపిస్తుంది అనుకోండి, భగవంతుని చూసొచ్చామనుకో, అబ్బా నా కళ్ళు ఇప్పటికి తృప్తి పడ్డాయి అని చెప్తూ ఉంటాము. అలాగా మన కళ్ళు సఫలమైనవి అని చెప్పాలి అంటే, ఎప్పుడైతే మనం భగవంతుణ్ణి చూస్తామో అప్పుడే ఆ కళ్ళకి తృప్తి అనేది అనమాట. కళ్ళకు ఉన్న ఆ ఏమంటారు, ఆ శక్తిని మనం సరిగ్గా ఉపయోగించుకున్నట్టు అదనమాట. అయితే ఇలాంటి భగవంతుడిని మనకి చూడాలి అంటే యోగారూఢులు అంటారు. యోగారూఢులు మనకి ఇది ఒకసారి వచ్చింది, ఆరుహ్య యోగరూఢ ఇవి వచ్చినాయి. ఎక్కడొచ్చాయి మీకు గుర్తుందా? భగవద్గీతలో 6th చాప్టర్ లో వస్తుంది, మీకు 3rd శ్లోకాల్లో వస్తుంది. యోగరూరుక్ష యోగరూఢ అనేసి ఏదైతే ఒక నిచ్చెన ఉంటుందో, మనకి కర్మ జ్ఞాన ఇవన్నీ నిచ్చెనలు ఉంటాయో, కింద కర్మకాండ స్టేజ్ ఉందంటే అది యోగరూరుక్ష అంటాము. హయ్యర్ సమాధి స్టేజ్ ఏదైతే ధ్యాన యోగం దాటి భక్తి యోగం దగ్గర అక్కడ దాన్ని యోగరూఢ అంటాం. లేదా మనం ఇప్పుడు యమ నియమ ఇవి 8 ఏదైతే ఉన్నాయో, సమాధి స్టేజ్ ఏది ఉంటుందో అది యోగరూఢ కింద అని చెప్తారు. యోగరూరుక్ష అనేది మనకి కింద ఉన్న 4 యమ నియమ ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారనమాట. అంటే అంత హయ్యర్ స్టేజ్కి వెళ్ళిన వాళ్ళు, యోగం నందు పూర్ణత్వం తెచ్చిన వాళ్ళని కూడా యోగరూఢ అంటారనమాట. వాళ్ళు కూడా ఎన్నో జన్మలు గనక తీవ్రంగా తపస్సు చేస్తే గనక వాళ్ళకి అలాంటి దివ్య రూపాన్ని చూడడం అనేది జరగదు. అలాంటిది నాకు నువ్వు విశుద్ధ సత్వగుణంలో ఉండి చక్కగా నా కళ్ళకి తృప్తి కలిగించేలాగా నీ యొక్క దర్శనాన్ని ఇచ్చావు అనేసి ఆయన ఫస్ట్ పదము అది చెప్పాడు అనమాట. సో ఇక్కడ ప్రపాదుల వారు మనకి కిందంతా కూడా ఏం చెప్తున్నారంటే, మనకి మామూలుగా మనం ఏదైతే ఉన్నాయో మన శరీరం కానీ మన అవయవాలు కానీ వీటన్నిటినీ కూడా భగవంతుడి సేవలోని ఉపయోగించినప్పుడే దాని యొక్క ఏమంటారు కరెక్ట్ గా మనం యూజ్ చేసినట్టు అనమాట. సో దానికి అంబరీష్ మహారాజ్ది 4 శ్లోకాలు ఉంటాయి చూడండి, సవై మన కృష్ణ పదార విందయో అనేసి ఆ విధంగా మనం యూజ్ చేయాలి. లేకపోతే మనకి 2nd క్యాంటోలో అనుకుంటే నాకు గుర్తు భలే బతురుక్రమ అని వస్తుంది. ఎప్పుడైతే ఈ కళ్ళతో భగవంతుడిని చూడలేకపోయాం, అవి నెమలి పింఛం కళ్ళు లాంటివి అనేసి, ముక్కుతో ఎప్పుడైతే తులసిని మనం స్మెల్ చూడలేకపోయామో అది పాము కాదు, చెవులకి ఏదో ఉంది, చెవులకి పాము చెవులు, ముక్కుకి ఏదో ఉంది మాతాజీ, మర్చిపోయాను, సారీ, నెక్స్ట్ టైం చెప్తాను. సో ఈ విధంగా మనకి అన్ని శ్లోకాలు మనం చాలా చెప్పుకొని ఉన్నాం అనమాట. సో మన అవయవాలన్నీ కూడాను పర్ఫెక్ట్ గా మనం యూజ్ చేస్తున్నాము అంటే, మనం ఈ నాలుకతోటి భగవంతుడి యొక్క ప్రసాదం తినాలి, చెవులతోటి భగవంతుడి యొక్క కథలు వినాలి, కళ్ళతోటి భగవంతుడి యొక్క రూపాన్ని చూడాలి, కాళ్ళు చేతులు భగవంతుడి సేవకు ఉపయోగించుకోవాలి, భగవంతుడి యొక్క గుడికి వెళ్ళడానికి ఉపయోగించుకోవాలి. అప్పుడే వాటికి పరిపూర్ణత అనేది వస్తుంది, లేకపోతే లేనే లేదు అని చెప్పేసి మనకి చెప్తూ ఉన్నారు. అయితే ఒక ఎగ్జాంపుల్ నేను ఒక లెక్చర్ లో విన్నాను. మనం ఇప్పుడు భగవంతుడిని చూడండి 2 రకాలుగా చూడొచ్చు అని చెప్పారు. ఒకటి వచ్చేసి మనం భక్తి యోగం ద్వారా చూడొచ్చు, ఇంకోటి వచ్చేసి బాగా ఎన్నో యోగరూఢులు ఎన్నో జన్మలు తీవ్రంగా తపస్సు చేసి భగవంతుడిని చూడొచ్చు అని చెప్పారు. అది ఎలాగా అంటే, ఇప్పుడు చూడండి నాకు మంచిగా డబ్బులు సంపాదించాలి అని ఉందనుకోండి, నేను చాలా కష్టపడిపోయి ఉదయం సాయంకాలం రేయింబవళ్ళు బాగా కష్టపడిపోయి డబ్బులు సంపాదించాను ఒక మార్గము. ఇంకో మార్గం ఏంటి అంటే, ఎవరైనా బాగా డబ్బులున్న మనిషి ఉంటాడు, అతని దగ్గరికి వెళ్ళి మంచిగా సేవలు చేసేసి అతని దగ్గర ఉన్న గుణాలన్నీ కూడా తెచ్చుకుని, అంటే అతను ఏంటి ఆటోమేటిక్ గా అంత సేవ అంత ఇదిగా మనం ఒబీడియంట్ గా చేసేటప్పటికి ఓకే నీకు ఇంకా ఎందుకు అనేసి నాదంతా కూడా నీదే అనేసి ఒక బిల్లు రాసి ఇచ్చేసాడు అనుకోండి, ఏది బెస్ట్ ప్రాసెస్ అంటారు ఇక్కడ? సెకండ్ శుభ్రంగా అంతే కదా, ఆయనకి సేవ చేసేసి. ఇప్పుడు అక్కడ ఎవరు ధనవంతులు ఎవరు అంటే మనకి ఇక్కడ భగవంతుడు. ఆ భగవంతుడిని పట్టుకొని చక్కగా ఆయనకి సేవలు చేసుకుంటూ ఆయన చేసుకున్నాం అనుకోండి, ఆయనలో ఉన్న సత్వగుణం అంతా ఇస్తాడు, ఆయన దగ్గర ఉన్నదంతా కూడా మనకి ఇస్తూ ఉంటాడు. సో అది బెస్టా, లేకపోతే ఈ యోగా రూఢుల్లాగా మనము యమాని మనలాగా వెళ్ళి 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 సమాధికి వెళ్ళి ఆ సమాధిలో కూడా మధ్యలో ఎక్కడ పడిపోతామో తెలియక, ఇందాక ముందు శ్లోకాలు చెప్పారు కదా ప్రపాదుల వారు, ఎప్పుడు పడిపోతామో మనకే తెలియదు, అలా కష్టపడుకుంటూ డబ్బులు సంపాదించుకోవడం కరెక్ట్ పద్ధతి అంటారా? సో మీకే చాయిస్ అన్నమాట. సో చిన్న ఎగ్జాంపుల్ తోటి చెప్పాను, ఈజీగా అర్థమవుతుంది అనేసి. సో సేవ చేసుకోవడం మంచిది మాతాజీ. అదే మాతాజీ భగవంతునికి సేవ చేయటంతోనే
కరెక్ట్ మాతాజీ. కరెక్ట్ మాతాజీ. సో సత్వగుణం పేరిట ఏది అవగతం మాతాజీ అవుతున్నదో దానికంతకి హరే నీవే నిధి. కృష్ణ. చెప్పండి మాతాజీ. మాతాజీ నెమలి కన్నులతో సమానం అని చెప్తుండ్రు, అది ఏంటి మాతాజీ? నాకు అర్థం కాలేదు. మాతాజీ కన్నులు మనము నెమలి ఈ కళ్ళుని భగవంతుడికి చూడడానికి కాకుండా మరి దేనికన్నా ఉపయోగించాము అనుకోండి, నెమలిలో ఉండే కన్ను ఏకకు ఉంటుంది కదా, నెమలి పింఛానికి ఉండే కన్ను, దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? మన కృష్ణుడు తలపైన ఎప్పుడు ధరిస్తాడు కదా మాతాజీ మాతాజీ, అది నెమలి ఏంటి? పింఛములో ఉండే కన్ను. మన కంటితో మనం భగవంతుని చూడగలుగుతాం, దేవుడు పట్టాలి, కానీ ఆ యొక్క నెమలి పింఛల్లో ఉండే కన్నుతో నెమలి చూడలేదు. పింఛన్ కన్నుతో ఏం చేస్తారు మాతాజీ? ఊరికే పేరుకి విజువల్ కన్ను అంతే, దాంతో ఏమైనా ఉపయోగం ఉందా? లేదా? అదే మాతాజీ నాకు నెమలి అర్థం పింఛం కాలేదు. కాదు మాతాజీ, నెమలి పింఛములో ఉండే కన్ను షేప్ ఉంటుంది చూడండి, అది. పేరు కన్నే గాని దానికి ఉపయోగం ఏం లేదు, దాంతో చూడడానికి. ఉపయోగం ఏమీ లేదు కదా. ఓకే ఓకే ఓకే. అదే చెవులు నాకు కూడా అర్థం అంతే, పాముకి చెవులు ఉంటాయి, చెవులు అనేవే ఉండవు, అంటే పాము ఉండవు. చెవులతో సమానం. మనం ఏమి భగవంతుడి కథలు వినకుండా మెటీరియల్ భౌతికాలు సీరియల్స్ ఇవన్నీ వింటున్నాం అనుకోండి, దాంతో సమానము. ఇవన్నీ 4 శ్లోకాలు ఉంటాయి మాతాజీ, రేపు ఎప్పుడైనా ఒకసారి మాతాజీ ఇది కూడా ఒక్కటైతే చెప్పారు. 2320లో బిలే బతోరు క్రమ విక్రమ అంటే అదే మాతాజీ. స్వతః కర్ణపుటే నరస్య జిహ్వాసతి దారుద్రికేవ సూత నా చోపగాయత్తి ఉరుగాయ గాథాః. దీంట్లో నెక్స్ట్ శ్లోక ఏమంటున్నారంటే కూడా అదే మాతాజీ, సేమ్. అదే నేను నా దగ్గర రెడీగా ఉంది శిలా ప్రభుపాద శ్లోకాలు. ఇది బహుశా 3-4 వరుసగా అవి అవును మళ్ళీ చూడవచ్చు రేపు. సెకండ్ క్యాంటో 3rd చాప్టర్ 20 శ్లోక పైన కింద చూడండి, చూస్తే మీకు దొరుకుతాయి మాత చెప్పింది. ఇక్కడ ఏమంటున్నారంటే ఎవరైతే భగవంతుని యొక్క దివ్య లీలలు వినలేరో, అట్లా తర్వాత ఆ లీలను గానం చేయలేరో, అటువంటి వాళ్ళు ఏంటంటే మన ఆ దాన్ని ఉపయోగించుకోకపోతే మన చెవులు పాములో ఉండేటట్టు, నాలుక ఏమో కప్పలాగా బెక బెక అంటుంటుంది అనమాట. భగవంతుని కీర్తించే బదులు అది బెక్ 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 అని సౌండ్ చేస్తూ మృత్యుని ఆహ్వానిస్తుంది అనమాట. శిలా ప్రభుపాద చెప్తారు, పాములకు తెలిసిపోతుంటారు కప్ప ఎక్కడుంది అని, ఎందుకంటే అనవసరంగా అట్లా చప్పుడు చేయడం మూలంగా. అట్లా చెప్పుకుంటూ రసరాణి మాతాజీ ఆ సిరీస్ లో అన్నిటి గురించి మాట్లాడతారు. ఈ శ్లోకంలో చెవులు, నాలుక, దాని తర్వాత వచ్చేసి కన్ను, ముక్కు వస్తుంది నెక్స్ట్ శ్లోకాలు. నేను అనుకున్నా అంటే ఇది గ్రేట్ కదా, కృష్ణుని తలపైన ఉంటది కదా అనేసి. ఎందుకు అట్లా మాతాజీ నేను చెప్పిండ్రు? నెమలి పింఛం అనలేదు మాతాజీ, నెమలి ఓకే ఓకే. పింఛం కన్ను అన్నాను మాతాజీ. కన్ను. ఓకే ఓకే ఓకే. నెమలి పింఛం మీద కన్ను లాగా ఉంటుంది కదా మాతాజీ, అర్థమైంది అది. మాతాజీ. హరే కృష్ణ. క్యాంటో 2లోని ఎన్నోది మాతాజీ? 3:20 అనుకుంటా నాకు గుర్తున్నంత వరకు. ఏ మాతాజీ ఆ, 3rd చాప్టరే కదా. 3rd చాప్టర్. అలాగే 20 శ్లోక మాతాజీ, శ్లోక అయితే 20, 21, 22 మొత్తం ఒక్క వరుసగా నిమిషం. వస్తాయి. సెకండ్ క్యాంటో 3rd చాప్టర్. 3rd చాప్టర్. నువ్వు చెప్తుండు, నేను వేదా యా. బేసిస్. సో ఇక్కడ ఇదంతా కూడా ఇప్పుడు నేను ఏదైతే ఒక చిన్న ఎగ్జాంపుల్ తో చెప్పానో దాన్నే మాతాజీ ప్రభుపాదుల వారు అంతా కూడా ఇందులో చెప్పింది. మనం అదే ఏదైతే వినడానికి, భగవన్ మహిమ వినడానికి మనం చెవుల్ని వాడాలి అని, ప్రసాదానికి, రుచికి అనేసి ఈ విధంగా మన ఇంద్రియాలన్నిటినీ కూడా భగవంతుడి యొక్క సేవలోనే ఉపయోగించాలి. దాన్నే భక్తి యోగము అని అంటారు. అంతే తప్ప మనం ఫోర్స్ఫుల్ గా కాదు నువ్వు ఇలాగే కూర్చో, ఇలాగే చెయ్యి, ఇట్లా అనేసి ఏమీ లేదనమాట. సో దానికి మనకి రకరకాల శ్లోకాలు ఉన్నాయి అన్నమాట. మనకి సర్వోపాధి వినిర్ముక్త తత్పరిత్వేన నిర్మలం హృషికేన హృషికేశ సేవనం భక్తి రుచ్యతే. సో ఆ విధంగా ఇవన్నీ కూడా మనము ఆ అవయవాలన్నిటినీ అంటే పర్పస్ఫుల్ గా మనం కంట్రోల్ చెయ్యక్కర్లేదు. ఎప్పుడైతే మనము వాటికి హయ్యర్ టేస్ట్ చూపిస్తామో ఆ టేస్ట్ అనేది ఆటోమేటిక్ గా గుర్తుండిపోయి దాని వైపే వెళ్ళిపోతాయి. ఇప్పుడు చూడండి మనకి క్లాస్ ఉంది, ఈ టైంలో మనకి ఎవరైనా గెస్ట్లు వచ్చినా లేదా మనకి ఇంకేదైనా పని పడింది అనుకో, అబ్బా ఈ టైం నాకు ఈ టైంలో ఎందుకు వస్తారు అనేసి మనకి విసుగొస్తుంది కదా. ఎందుకంటారు మనకి ఈ టేస్ట్ మనకి బాగా నచ్చుతుంది, ఆటోమేటిక్ గా ఈ టైంలో ఇంకో దాన్ని ఏది చేయడానికి కూడా మనము ఇష్టపడం అనమాట. అది ఎందుకంటారు, అది ఆ హయ్యర్ టేస్ట్ మనకి ఇది ఇందులో దొరికింది కాబట్టి అదనమాట. అందుకని అదే ప్రభుపాదుల వారు ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారనమాట. మనం భగవంతుడి యొక్క సేవలో ఉండి మనం ఏదైతే యోగారూఢులు ఎన్నో జన్మాలు కష్టపడితే చూడలేకపోతూ ఉంటారో అలాంటిది మనము భగవంతుడిని ఈ విధంగా మనం చూడగలుగుతాము అనేది భక్తి యోగం ద్వారా అనేది ప్రభుపాదుల వారు చెప్పారన్నమాట. హరే కృష్ణ మాతాజీ, ఇక్కడికి ఎండ్ చేస్తాను. 4 శృంఖల్లో ఫస్ట్ శ్రవణం కీర్తనం,
శ్రవణం చేయని వాళ్ళది చెవులు ఉండి కూడా అవి పాముల యొక్క ఆ రంధ్రాల పాములు ఉంటాయి కదా, అటువంటివి. నాలుకేమో కప్పనాలుక అని చెప్పారు. నెక్స్ట్ శ్లోకాలు ఏం చెప్పారంటే, ఎవరిదైనా సరే ఈ శరీరం యొక్క పై భాగము అది ఈవెన్ చక్కటి సిల్క్ది ఒక టర్బన్ చుట్టుకున్నప్పటికి కూడా అదట ఈ భూమికి భారమట. ఎందుకు భూమికి భారం అంటే ఆ శిరస్సు వంచి భగవంతునికి నమస్కరించకపోతే. తర్వాత చేతులకు చక్కటి కంకణాలు వేసుకున్నప్పటికి కూడా ఎప్పుడైతే భగవంతుని సేవలో వినియోగించకపోతే ఆ చేతులు అవి శవానికి చేసిన అలంకారం లాంటిది అని చెప్తున్నారు. మూడవ దాంట్లో ఏంటంటే 23లో ఎవరైతే ఈ భగవద్భక్తుల యొక్క పాదధూళి వాళ్ళ శిరస్సులో వాళ్ళు దాల్చరో అటువంటి వాడు తప్పకుండా వాళ్ళు శవాలే అని చెప్తున్నారు అనమాట. చెప్తూ ఎవరైతే భగవంతునికి అర్పించినటువంటి తులసిని ఆఘ్రానించకపోతే వాడు బతుకున్న శవం, అంటే వాడు ఊపిరి పీలుస్తున్నప్పటికీ కూడా వాడు శవంతో సమానం అని చెప్పారు. అది 23వ శ్లోకంలో. మనకి ఇదేదమ్మా ఆ కళ్ళదేది, ఆ కళ్ళది లేదు ముందు ఉందేమో చూడండి, మరి 19లో ఉందేమో అట్లయితే. చూసా లేదు. అది వేరే దాంట్లో వచ్చింది ఆ సిరీస్ లో. 20లో మటుకు వినడము అది. తర్వాత 21లో భూమికి భారము, వాడు నెత్తి మీద ఎంత సిల్క్ వేసుకున్నా కూడా వేస్ట్ అని చెప్తున్నారు. తర్వాత ఈ చేసుకునే అలంకారం అంతా శివ అలంకారణ అవుతుంది అన్నారు. 22 మిస్ అయ్యా నేను. దాంట్లో ఏ కళ్ళైతే భగవంతుని యొక్క విష్ణు ఒక రూపాన్ని, తర్వాత ఈ ఫామ్, నేమ్, క్వాలిటీ మొదలైన భగవంతుని తెలుసుకొని ఉపయోగించకపోతే అవి ఈ నెమలికల మీద ఉన్నటువంటి కంటి లాంటిది అని చెప్పారు అనమాట. కాళ్ళని ఏమన్నాడు అంటే, ఎప్పుడైతే హోలీ ప్లేసెస్ తీర్థయాత్రలకు వెళ్ళకపోతే అవి వృక్షాల యొక్క ఏమంటే ట్రంక్, మొద్దులు లాంటివి అని అన్నాడట. ఈ రకంగా మన శరీరంలో ప్రతి అంగాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేది మనకు అంబరీషులు చెప్తే, ఈ శ్లోకాల ద్వారా చేసుకోని వాడు ఏంటి, దేంతో పోలబడతారని ఈ శ్లోకాల్లో చెప్పారు. బ్యూటిఫుల్ సిరీస్ చూసుకోండి. వినలేదు అటువంటి వాళ్ళు కుక్కలు, పందులు, ఒంటలు, గాడిదలు లాంటి వాళ్ళు అని చెప్పారు. ఓకే అమ్మా.